सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। नमस्कार महोदय। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। अस्तु, మీకు ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? ఏదైనా విషయం మీద ఏదైనా విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నారా మీలో ఎవరన్నా? మహోదయ, శ్లోకం అర్థం చెప్పరా? ఏ శ్లోకం అండి? ఇప్పుడు మీరు చదివారు కదా, సహనా భవతు అంటారు, సహనా భవతు అంటారు కదా మహోదయ. మీరు సహనా భవతు, సహనా అవతు అవతు చెప్తా అండి. ఈ శ్లోకానికి అక్కడక్కడ అక్షరాలు తేడా వచ్చినాయి. దానికి ఎందుకు వచ్చినాయి అనేది నాకు అర్థం కాలేదు. చెప్పగలరా? అది మంత్రం మీకు, అది మంత్రం తీసుకున్న తర్వాత మీకు స్లైడ్ పెట్టి చెప్తాను. అంతకంటే ముందు మనము ఈ విషయం మీద నేను మంత్రం చూస్తాను, దీంట్లో ఉంటే గిన ఖచ్చితంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉందండి? అస్తు, దీనికి అర్థం ఏంటంటే అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఇంతకుముందుకు వ్యాఖ్యానించా అనుకుంటాను. సహనా వవతు, ఇది మీకు మంత్రం కూడా ముందు ఉంటేనా మీకు చూసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మన రోజు ఈ మంత్రాన్ని చెప్పుకుంటున్నాము కాబట్టి ప్రశ్న వచ్చింది కాబట్టి దీన్ని ఈరోజు చూద్దామండి. ఇది వేద మంత్రమే. దీని తైత్రీయోపనిషత్తులో ఆరణ్యోపనిషత్తులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చూడండి, కనిపించింది కాబట్టి ఈ మంత్రంతో మీకు ప్రయత్నం చేస్తాను. మంత్రం ఏంటంటే, ముందుగా ప్రారంభంలో నేను ఓంకారం ఉచ్చరిస్తూ ఉంటాను. ఆ ఓంకారం అనేది మంత్రం యొక్క భాగం కాదు, మంత్రం యొక్క అంశం కాదు. అది మన శాస్త్రాల విధి విధానం. ఆ ఓంకారం ప్లుతంతో ఉచ్చరించడం కోసం శాస్త్రాల్లో విధించినటువంటి ఒక నియమం అన్నమాట. అది ఓం అనేది మంత్రం యొక్క భాగం కాదు. ఏంటి ఓం అంటే సర్వరక్షకుడు. ఆ ఓంకారం చేత ఆ పరమేశ్వరుని స్తుతిస్తా ఉంటాం. అంటే నిజమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆ ఈశ్వరుని యొక్క నామాన్ని స్మరించడం కోసం ఓంకారాన్ని ప్లుతం ఉచ్చారణ అనేది ప్రతి మంత్రం ముందు మనం వినియోగిస్తాం అన్నమాట. కాబట్టి ఈ ఓం అనేది మంత్రాంశం కాకుండా, మంత్రం యొక్క ఒక భాగం కాకుండా, ఆ మంత్రం ప్రారంభించడానికి ఆ ఈశ్వరుని ఒకసారి స్మరించి మనం ఆ మంత్రాన్ని ప్రారంభిస్తాం అనమాట. ఇది ఓం అనే ప్లుత ఉచ్చారణ. ఎందుకంటే ఓకారాన్ని మనం సాగదిస్తా ఉంటాం. అంటే ప్లుత ఉచ్చారణ, హ్రస్వము దీర్ఘము ప్లుతం ఉంటుంది కదా, అలా ప్లుత ఉచ్చారణ ద్వారా దాన్ని మనం దీర్ఘంగా చెప్తాం అనమాట. అందుకే ప్రారంభంలో అలాగే చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అనమాట. కాబట్టి ఇది ప్లుత ఉచ్చారణ అనేది శాస్త్రాల విధి విధానం కాబట్టి ఇది మంత్రం యొక్క అంశం కాదు. అది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మీకు కనిపిస్తుందా అండి? మంత్రం కనిపిస్తుందా? లేదు మహోదయ, కనబడట్లేదు.
ఇప్పుడు చూడ కనిపిస్తుంది ప్రారంభంలో. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినా వధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 అని ఉంది ఇక్కడ. అంటే ప్రారంభంలో ఇచ్చారు. అంటే ఇది ఒక గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి మంత్రం అన్నమాట. ఎందుకంటే గురు శిష్యుల మధ్య పరస్పరం అన్యోన్యత ఉన్నప్పుడే మనకు ఆ విద్యకి వృద్ధి జరుగుతుందన్నమాట. ఆ గురువుకి కావచ్చు, విద్యకి కావచ్చు, ఆ శిష్యుడికి కావచ్చు, పరస్పరం ప్రీతి జిజ్ఞాస భావన ఉన్నప్పుడే ఇద్దరికి ఉండాలి. గురువుకు ఉండాలి, శిష్యునికి ఉండాలి. అప్పుడే మనకు విద్యా క్షేత్రంలో మనం ముందు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదే సందర్భంలో అందుకే ఒక పాఠాన్ని ప్రారంభించేటప్పుడు గురువు శిష్యులు ఇద్దరు కలిసి కూడా కేవలం గురువే కాకుండా, కేవలం శిష్యుడే కాకుండా ఇద్దరు గురు శిష్యులు ఆ పరమాత్మని, ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు. ఎవరిని ప్రార్థిస్తున్నారంటే ఆ ప్రజాపతి అయినటువంటి పరమేశ్వరుని ఏ రకంగా ప్రార్థిస్తుంటే ఓం అని చెప్పి ముందు స్తుతించామంట. హే సర్వరక్షక హో సర్వరక్షకుడా అని చెప్పి ఆయన సంబోధించిన తర్వాత సహనా అవతు సహనౌ అవతు, దీని సంధి వల్ల అలాగైపోయింది. సహనౌ అవతు, నవ్ అంటే మేమిద్దరం, అంటే గురువు శిష్యుడు అనమాట. మేమిద్దరము అవతు ఎల్లప్పుడూ రక్షించబడాలి. ఈ గురు శిష్యుని ఎల్లప్పుడూ రక్షించబడాలి. అవతు అంటే అవరక్షణ ధాతువు చేత ఇక్కడ అవతు అనే శబ్దం తయారైంది లోట్లకారంలో. మేమిద్దరము ఎల్లప్పుడూ రక్షించబడాలి. నౌ అవతు, సహ అంటే మేమిద్దరము కలిసిమెలిసి, నౌ అవతు మేమిద్దరం ఎల్లప్పుడూ రక్షించబడాలి. అలాగే సహనౌ భునక్తు, ఎల్లప్పుడు కూడా మేము ఒకరికొకరం పాలించబడాలి. భునక్తు అంటే పాలించబడాలి, పోషించబడాలి. అంటే విద్యారూపి క్షేత్రంలో. అదే కాకుండా మనకు ఆహార నియమాలు కావచ్చు, శారీరక ఉన్నతి కావచ్చు, బౌద్ధిక ఉన్నతి కావచ్చు, మానసిక ఉన్నతి కావచ్చు, అన్ని రకాలుగా పోషింపబడాలి. అంటే సంపూర్ణ వికాసం మా ఇద్దరి మధ్య జరగాలి అని ఆ ఈశ్వరుని, అంటే అటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించు అని చెప్పి పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాడు. మేమిద్దరు ఒకరికొకరు రక్షింపబడాలి. ముందు ఇద్దరు రక్షణగా ఉన్నప్పుడు, ఇద్దరు బాగా ఉన్నప్పుడు ఏదైనా కానీ చేయడానికి, ఒక కర్మ చేయడానికి వీలుగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది అన్నమాట. అందుకే ముందు మేమిద్దరు ఎల్లప్పుడు రక్షించబడాలి. సహనౌ అవతు రక్షింపబడాలి. ఇంకా సహనౌ భునక్తు మేమిద్దరం ఒకరికొకరు పాలించబడాలి, పోషించబడాలి. అంటే గురువు శిష్యునికి, శిష్యుడు గురువుకి ఒకరికొకరు అన్ని రకాలుగా సేవకు చేస్తూ ఉండాలన్నమాట. గురువు కూడా సేవ శుశ్రూష అనేది చేస్తూ ఉండాలి. ఆ గురువు కూడా ఆయన దగ్గర విద్య ఏదైతే ఉందో అన్ని రకాలుగా సంపూర్ణంగా అతనికి నేర్పించి ఆ రకంగా సేవ చేసి ఈ రకంగా ఇద్దరికి ఒకరికొకరికి పరస్పరం ఇక్కడ ఉన్నతి అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మేమిద్దరం ఒకరికొకరు పాలింపబడాలి, పోషింపబడాలి. సహనౌ భునక్తు. అదేవిధంగా సహవీర్యం కరవావహై, మేమిద్దరం కలిసి ఏదైతే మనం, వీర్యం అంటే ఉత్సాహం, అంటే విద్యారూపి ఏదైతే ప్రకాశం ఏదైతే ఉందో దాన్ని వీర్యవంతం చేయాలి. సహవీర్యం కరవావహై, అది వీర్యవంతం చేయాలి. మేమిద్దరం కలిసి ఆ విద్యా ప్రకాశం, జ్ఞాన ప్రకాశం ఏదైతే ఉందో, చదువుకున్న విద్య ఏదైతే ఉందో అది శక్తివంతం చేయాలి, వీర్యవంతం చేయాలి. మేమిద్దరం కలిసి దాన్ని ఈ రకంగా చేయాలి. తేజస్వి నౌ అధీతమస్తు. తేజస్వి అంటే నౌ మేమిద్దరము అధీతం, ఏదైతే అధ్యయనం చేశామో అది కేవలం విద్యా విషయం కాకుండా ఏ విషయం అయితే అధ్యయనం చేసి, ఏ విషయం అయితే నేర్చుకున్నామో, ఏదో అధీతమస్తు తేజస్వి భవతు అని, తేజస్వి అస్తు. మేము ఏదైతే విద్యార్థ్యం చేయమో అదంతా ఎలా కావాలంట, తేజోవంతం కావాలి, ప్రకాశవంతం కావాలి. గురు శిష్యుల మధ్య అయితే ఒకరికొకరు ఆ విద్యా అధ్యయనం ద్వారా, ఎందుకంటే కేవలము గురువుకే కాకుండా శిష్యుడికే కాకుండా ఒకరికి పరస్పరం ఇద్దరికి ఉన్నతి అవుతుంది. జ్ఞాన ప్రకాశం ఇద్దరికి వృద్ధి చెందుతుందంట. ఆ శిష్యుని బట్టే గురువుకి, గురువుని బట్టి శిష్యునికి. ఎందుకంటే శిష్యుడు అడిగే ప్రశ్నని బట్టి గురువుకు అన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తుందన్నమాట, అన్ని రకాలుగా మంథనం చేయాల్సి వస్తుందన్నమాట. అన్ని రకాలుగా ఆయన కూడా ఎంతో తపోశక్తితోటి ఆ శిష్యుడికి విద్యా బోధన చేయాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి అన్ని రకాలుగా ఏదైతే మనం చదివామో అది అధీతం తేజస్వి అస్తు. మేమిద్దరం అయితే అధీతం అంటే చదివామో, అధ్యయనం చేశామో అది తేజస్వి అస్తు, తేజస్వి కావాలి, తేజవంతం కావాలి. మా విద్విషావహై,
మా ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా పరస్పరం రాగద్వేషాలు ఉండకూడదు. మావిద్ విషావహై, మా ఇద్దరి మధ్య విషావహై రాగద్వేషాలు ఎప్పుడు కూడా ఉండకూడదు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో మనకు చెప్పారండి. అంటే వాస్తవంగా ఇలా ఉన్నప్పుడే మనకు విద్యకి ఉన్నతి, జ్ఞాన ప్రకాశం, విద్యార్థి అనేది మనం నేర్చుకోగలుగుతాము, దాన్ని సాధించగలుగుతామట. ఈ పరస్పర అన్యోన్యత ప్రీతి లేదనుకోండి, కేవలం గురువుకున్న సరిపోదు, కేవలం శిష్యుడికి సరిపోదు. ఇద్దరికి పరస్పర జిజ్ఞాస చెప్పాలని గురువుకి ఉండాలి, తెలుసుకోవాలని జిజ్ఞాస శిష్యుడికి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ విద్య అనేది బోధింపబడుతుంది, అదే విద్య గ్రహించబడుతుంది. లేకపోతే ఆ విద్య అనేది ఫలదాయి కాదనమాట, సత్ఫలితాన్ని ఇవ్వదు మనకు. కాబట్టి ఈ రకంగా ఉన్నప్పుడే ఆ విద్యకి ఉన్నతి అవుతుంది, ఆ గురు శిష్యులకు కూడా ఉన్నతి జరుగుతుంది. మాకు ఇటువంటి స్థితి కలగ చేయాలని చెప్పి ఆ పరమేశ్వరుని గురు శిష్యులు ఇద్దరు కలిసి పాఠం ప్రారంభించగానే ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తాం అనమాట. మాకు ఈ స్థితి ఎల్లప్పుడూ సహనా అవతు, మేమిద్దరు ఎల్లప్పుడు రక్షించబడాలి. సహనౌ భునక్తు, మేమిద్దరు ఎల్లప్పుడు పాలింపబడాలి, పోషింపబడాలి. సహవీర్యం కరవాహాయ్, అది ఇంకా మేము ఏదైతే చేస్తున్నామో అది వీర్యవంతం కావాలి, అది మేమిద్దరం కలిసి వీర్యవంతం కావాలి, అది తేజవంతం చేయాలి. అంతేకాకుండా ఏదో అధీతమస్తు, ఏదైతే అధ్యయనం చేశామో తేజస్వి అధీతమస్తు, మేమిద్దరం చదివినంతా అది తేజవంతం కావాలి, ప్రకాశవంతం కావాలి. ఇంకా మా విషావహై, మా ఇద్దరి మధ్య ఎటువంటి రాగద్వేషాలు ఉండకూడదు. ఈ రాగద్వేషాలు ఉన్నాయనుకోండి, ఆ గురువు కూడా చెప్పడం కోసం చెప్తుంటాడు, ఆ శిష్యుడు కూడా చదవడం కోసం చదువుతూ ఉంటాడు. ఎక్కడ అనుకూల వికల్పం లేని పరిస్థితి అని చెప్పి చదువుతూ ఉంటాడు. అటువంటి చోట ఆ సమర్పణ భావం లేనప్పుడు గురువు కూడా సమర్పణ భావంతో ఆ విద్యార్థికి చెప్పలేడు, ఆ విద్యార్థి కూడా సమర్పణ భావంతో గురువుతో నేర్చుకోలేడు అనమాట. కాబట్టి గురు శిష్యుల మధ్య నమ్మకం, విశ్వాసం, అత్యంత శ్రద్ధ అనేది, ప్రేమ అనేది, అన్యోన్యత అనేది అత్యంత అవసరము. అప్పుడు మాత్రం అది విద్య గ్రహించబడుతుంది, అదే ఫలదాయి అవుతుంది. బట్ ఈ రకంగా ఉంటే విద్యకి ఉన్నతి అవుతుంది, సంపూర్ణ జీవనం యొక్క వికాసం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మా ఇద్దరి మధ్య స్థితి ఉండాలని చెప్పి ఆ పరమేశ్వరిని గురు శిష్యులు ప్రార్థిస్తున్నారు. అందుకే లాస్ట్ లో ఓం శాంతి 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 అని చెప్పి మా ఇద్దరి మధ్య ఇక్కడ శాంతి 3 సార్లు ఎందుకు ఇచ్చంటే ఆధ్యాత్మిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఈ దుఃఖాలు మా ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా ప్రభావం చేయకూడదు. ఆధ్యాత్మిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖం, ఈ 3 దుఃఖాలు ఎందుకంటే సంసారంలో ఈ 3 దుఃఖాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక దుఃఖం అంటే మన అజ్ఞానం వల్ల, మన అంధకారంలో వచ్చే దుఃఖం, మన అజ్ఞాన అంధకారం వల్ల మనం దుఃఖపడుతుంటాం, బాధపడుతుంటాం, ఇది ఆధ్యాత్మిక దుఃఖం. ఇంకోటి ఆది భౌతిక దుఃఖం, అంటే ఈ సంసారంలో, ఈ బ్రహ్మాండంలో ఉండే వస్తువులు, పదార్థాల వల్ల వచ్చేటువంటి హాని. అది మనకి ఈ రోజులో పెద్ద పెద్ద ఇప్పుడు వస్తువులు కావచ్చు, పదార్థాలు కావచ్చు, ఇంకా ఏమైనా భౌతిక టెక్నాలజీ బాగా డెవలప్మెంట్ అయింది కాబట్టి ఇటువంటి యాక్సిడెంట్ల వల్ల, సాధనాల వల్ల కూడా చాలా రకరకాల మనం చనిపోతున్నాం. అంటే వేరే వ్యక్తుల యొక్క పరిణామం వల్ల మనం చనిపోవడానికి ఆస్కారం ఉంది. పశు పక్షుల వల్ల కావచ్చు, మృగాల వల్ల కావచ్చు, ఇంకా భౌతిక యంత్రాల వల్ల కావచ్చు. మనకు ఏదైతే హాని కలుగుతుందో అది భౌతిక దుఃఖం అంట. భౌతిక సాధనముల చేత ఉత్పన్న దుఃఖాన్ని భౌతిక దుఃఖం అంటాము. తర్వాత ఆది దైవిక దుఃఖం. దైవిక దుఃఖం అంటే ఇప్పుడు సునామీ అని చెప్పి, భూకంపాలని చెప్పి రకరకాలుగా వస్తుంటాయి. అది మన ఆధీనం లేదు, ఈ ప్రకృతి యొక్క ఆధీనం లేదు, ఇది పరమేశ్వరుని యొక్క ఆధీనంలో ఉంటున్నమాట. ఇప్పుడు కరోనా అని చెప్తున్నాం, ఎవరు చూడలేదు, కానీ అది రకరకాల వ్యాఖ్యానిస్తున్నారు. అంటే మనకు అంతు పట్టనిది ఏదైతే ఉందో, మనం కారణం కానిది ఏదైతే ఉందో, అంటే దైవిక దుఃఖాలు. ఇప్పుడు ముఖ్యంగా భూకంపాలు, సునామీ అని చెప్పి పెద్ద పెద్ద సముద్రాలు విదేశాలు చూస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి ఏవైతే విశాలమైనటువంటి రూపంలో ఏవైతే వస్తూ ఉంటాయో అవన్నీ కూడా దైవిక దుఃఖాలు. అది ఎక్కడైతే పరమాత్మ అధర్మం, అన్యాయం ఎక్కడైతే ఉంటుందో ఇటువంటి ఖండ ప్రళయాలు, ఇటువంటి చిన్న చిన్న ప్రళయాలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ దైవం ద్వారా వచ్చిన దుఃఖాలు, కాబట్టి వీటిని దైవిక దుఃఖం అంటాం. ఇటువంటి రకమైన దుఃఖాలు మా గురు శిష్యుల మధ్య ఎటువంటి ఆటంకం కలిగించకుండా నిర్విఘ్నంగా మా విద్యాభ్యాసం, విద్యకి ఉన్నతి, విద్య యొక్క ప్రకాశం ఎల్లప్పుడూ జరగాలి అని చెప్పి ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఇక్కడ ప్రార్థించడం జరుగుతుందన్నమాట. విద్యాభ్యాసం మొదలు పెట్టేటప్పుడు ఈ రకంగా ఈ మంత్రం యొక్క అర్థాన్ని మనం చూసుకోవాలి. అస్తు. ఇందులో ఏదైనా సందేహం ఉందండి? మహోదయ, ఈ శ్లోకము విద్యార్థులు, ఉపాధ్యాయులు మాత్రమే చదువుతారా అండి? ఎవరైనా చదవచ్చా? చదివితే దీని అర్థం ఇదే అన్నమాట. అంటే గురు శిష్యుల మధ్యనే ఉంటుంది. అంటే వేరే సందర్భాలు ఎక్కడ అనుకుంటా అదే సందర్భాన్ని బట్టి మంత్రం తీసుకోవాలి. ఇంకా
విషయం యొక్క ప్రస్తావన గురు శిష్యుని ప్రార్థిస్తున్నాం, ఆ విద్యకి ఉన్నతి కావాలని చెప్పి. ఆ ఏదైనా ఒక విద్య నేర్చుకుంటున్నప్పుడు నువ్వు చదువుకోవచ్చు, ఏదైనా విద్యను గ్రహిస్తున్నావు అటువంటి సందర్భంలో చదువుకోవచ్చు అండి. రోజు మనం పూజ చేస్తాం కదా మహోదయ, అప్పుడు కూడా చదవచ్చండి? గురువు అప్పుడు పరమాత్మ గురువుగా భావిస్తున్నావు కాబట్టి పరమాత్మను ప్రార్థించి, హే పరమాత్మ నాకు సద్బుద్ధిని ప్రసాదించు, సద్జ్ఞాన్ని ప్రసాదించు. ఆ రకంగా మనసులో ఆ మంత్రం యొక్క భావనను మనం చదువుకొని ఈశ్వరుతో ప్రార్థించవచ్చు. అప్పుడు గురువునే సాక్షాత్గా నువ్వు అతని భావిస్తున్నావు అంటే, లౌకిక గురువు ఇప్పుడు కనిపించేంత వరకు ఆ గురువులకు గురువైనటువంటి ఆ పరమేశ్వరుని నువ్వు గురువుగా భావించావు కాబట్టి ఆ రకంగా భావనతోటి మనం ఆ రకంగా ప్రార్థించి మన స్తుతి ప్రార్థన ఉపాసన చేసుకోవచ్చు అండి, తప్పు లేదు. కానీ భావన నాకు సద్జ్ఞానం ఇది, ఎందుకంటే విద్యా విషయంలో జ్ఞాన విషయంలో ఉంది కాబట్టి అదే విషయాన్ని కోరుకోవాలంట. అలాగే చెప్పుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. అస్తు మహోదయ, ధన్యవాదాలు. అస్తు అండి. ఈ రకంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలండి. ఇంకోటి, ఈ వేదం విషయంలో చాలా మందికి చెప్పాను స్టార్టింగ్ లో, ముందు మనకు వేదోత్పత్తి అనేది, వేదాల యొక్క ఉత్పత్తి అనేది మనకు ఈశ్వరుని ద్వారా ప్రదత్తమైంది. ఈశ్వరుడే మనకు సృష్టి ప్రారంభంలో వేదాన్ని ఇచ్చాడు. కానీ సృష్టికి ప్రారంభంలో వేదాన్ని ఇచ్చాడు అనేది మనకు తెలిసిన విషయం అన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ వేదాన్ని ఉత్పన్నం చేయడానికి ప్రయోజనం ఏంటి? ఈ పరమాత్మ పరమేశ్వరుడు వేదాలను ఉత్పన్నం చేశాడు. ఎందుకంటే వేదాలను ఉత్పన్నం చేసినంటే జ్ఞానం కోసం ఉత్పన్నం చేశాను చెప్పి. ఎందుకు జ్ఞానం కోసం అంటే అందరికీ జ్ఞానయుక్తంగా అన్ని ఆత్మలు కూడా ఒకేసారి జ్ఞానం ఇవ్వచ్చు కదా. ఎందుకు సంసారంలో రకరకాల వ్యక్తులు ఎందుకున్నారు? సంసారంలో అజ్ఞానంతో, అంధకారంతో, అవిద్యతో రకరకాల భిన్న భిన్న వ్యక్తులు మనకు కనిపిస్తున్నాడు. అందరికీ పరమాత్మ ఎందుకు న్యాయకారి అంటాం, దయాలు అంటాం. న్యాయకారి దయాలు అయినప్పుడు అందరికి న్యాయం ఎందుకు చేయలేదు? అందరికీ న్యాయం ఎందుకు చేయలేదు? అన్ని జీవాత్మకు ఒకేసారి స్వాభావిక జ్ఞానాన్ని ఇవ్వచ్చు కదా. అంటే ఈ విషయంలో పరమాత్మ న్యాయకారి కాబట్టి అందరికీ కర్మఫలానుసారంగా ఎవరు ఏ కర్మలు చేసిందో ఆ కర్మ ఫలానుసారంగా అందరికీ న్యాయం చేస్తున్నామట. కాబట్టి స్వాతంత్ర్యంగా అందరికీ ఒకటే జ్ఞానం ఇవ్వడానికి కాదనమాట. అందరికీ నువ్వు చేసిన కర్మలకు ఫలితం ఉంటుంది, కానీ పాప కర్మలు చేసినప్పుడు అందరికీ ఒకే కర్మలు లేవు కదా. మంచి కర్మలు చేసిన వాళ్ళకి మంచి జ్ఞానం ఉంటుంది, మంచి ఐశ్వర్యం ఉంటుంది అన్నమాట. కాబట్టి న్యాయకారి ఏంటంటే, ఆయన దయాళుత ఏంటంటే, ఆయన చేసిన కర్మలకు యథావత్తుగా ఉన్నట్టుగా ఇవ్వడమే ఆయన యొక్క ముఖ్య ప్రయోజనం అన్నమాట. కేవలం ఈ సృష్టి వేదాల యొక్క ప్రయోజనం కూడా ఏంటంటే దీనికోసం అంట. ఈ చేయాల్సిన కర్మలు, చేయకూడని కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం ప్రతిపాదించి చెప్పారు, వేదాలు చెప్పారు. దానికి అనుగుణంగా ఎవరైతే వెళ్తారో ఈ రకంగా ఉంటుంది, దానికి అనుగుణంగా విపరీతంగా నడిచిన వాళ్ళకి ఈ రకం కర్మలు ఉంటాయి. ఆ యథావతిగా చెప్పామంట. ఆ యథావతిగా ఎవరైతే కర్మలు చేస్తున్నదో ఆ తదనుకూలంగానే కర్మఫలానుసారంగానే ఆ పరమాత్మ అందరికీ జన్మ ఇస్తున్నాడు, జాతి అయి భోగాన్ని ఇస్తున్నామట. కాబట్టి ఆయన ప్రయోజనం ఏంటంటే జీవులకు కళ్యాణం చేకూర్చడం కోసమే ఈ వేదోత్పత్తిని, వేద శాస్త్రాన్ని మనకు అందించాము. ఎందుకంటే ఈ జ్ఞానం ద్వారా తెలుసుకొని ఆత్మానందం పొందవచ్చు అని చెప్పి, ఈ స్థితిని వేదం ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పి మనకి వేద ఉత్పత్తిని చేసామట. కానీ ఈ వేదాలను ఉత్పన్నం చేసే శక్తి సామర్థ్యము కేవలం ఆ పరమేశ్వరికే ఉందా, లేదంటే ఇతర మనుషులకు కూడా ఉందా? ఎందుకంటే ఇప్పుడు వేదం అని ఈశ్వరుని ద్వారా ఉత్పన్నమైన ఎందుకు చెప్పుకోవాలి? ఇప్పుడు ఏ రకంగా అయితే మనకి శాస్త్రాలు ఉన్నాయో, ఇప్పుడు సృష్టికి ఆరంభంలో ఇవన్నీ ఏం లేవు కదా, ఎవరు లేదు కదా, ఎవరు ఉత్పన్నం కాలేదు. అప్పుడు ఎవరికి అందించారు? అది మనం ఇంతకుముందు చెప్పుకున్నామంట. ఇప్పుడు అత్యంత పుణ్యాత్మ సృష్టి ప్రారంభంలో దేహధారి, శరీరధారి కొంతమంది మనుషులు ఉత్పన్నమయ్యారు, అత్యంత పుణ్యాత్మలు. వారికి అగ్ని, వాయు, ఆదిత్య, అంగిర అని చెప్పామట. ఆ నలుగురు ఋషులకు పరమాత్మ వేద జ్ఞానం అందించారన్నమాట. ఆ వేద జ్ఞానమే కాలాంతరంలో అది ఒక పరంపరగా, ముందు శృతి పరంపర ఉండేది, శృతి పరంపర నుంచి అందరూ కూడా దాన్ని వింటూ వచ్చేవాళ్ళు. కాలాంతరంలో అది మన
బుద్ధి మాంద్యం వల్ల కాల ప్రభావం వలన అది ఒక లిఖిత మాధ్యంలో ఋషి మహర్షులు వారిని రక్షించడం కోసము ఒక తాడపత్ర గ్రంథాల్లో దాన్ని రక్షించడం కోసము వాటిని ఏదో ఒక విధంగా అందరి దగ్గరికి వెళ్ళడం కోసము వీళ్ళు ప్రయత్నాలు చేసేసి దాన్ని లిఖిత మాధ్యంలో పుస్తక రూపంలో మనకు ఇంతవరకు వచ్చింది అన్నమాట. అది దాన్ని చదువుకుంటూ ఉన్నామట. కానీ ఈ విషయంలో చాలా మంది వాయిస్ రావట్లేదు సార్. వినిపించట్లేదు. ఇప్పుడు వినిపిస్తుంది చూడండి. అస్తు తో ఈ వేదరూప జ్ఞానం అనేది జీవాత్మ కళ్యాణం కోసమే పరమాత్మ వేద శాస్త్రాన్ని అందరికీ అందించాడు. దీని ద్వారా మనం తెలుసుకొని యథార్థమైన కర్మలు చేసుకుంటూ దాని అనుగుణంగా ముందుకు వెళ్ళడం కోసమే ఇది మనకు ఈ జ్ఞానం అనేది చాలా అవసరము. ఇప్పుడు అదే క్రమంలో మనము ఇప్పుడు ఒక వేదమంత్రము ఇంకోటి తీసుకుందామండి. ఇప్పుడు ఒక మంత్రం ఉంది. మనం గాయత్రి మంత్రంలో పరమేశ్వరుని బుద్ధిని ఇవ్వమని యాచించబడిందన్నమాట. గాయత్రి మంత్రాన్ని మనం అందరము జపం చేసుకుంటామన్నమాట. ఆ గాయత్రి మంత్రంలో ధియో యో నః ప్రచోదయాత్, ధియో అంటే బుద్ధి, యో అంటే ఆ పరమేశ్వరుడు, నః అంటే మాకు ప్రచోదయాత్ ప్రసాదింపు అని చెప్పి మనం కోరుకుంటాం. ఓం అంటే సర్వరక్షకుడా, భూర్ అంటే జీవనాధారుడా, అంటే అన్ని సమస్త జీవులకు ఆధారమైనటువంటి ఆ పరమేశ్వరుడు అనమాట. ఓం అని చెప్పి ఆ పరమేశ్వరుని సంబోధించి, భూర్ అంటే హే జీవనాధారుడా, భూవః దుఃఖ స్వరూపుడా, ఎందుకంటే ఆ పరమేశ్వరుడు దుఃఖ స్వరూపుడు అని చెప్పి మనం అంటుంటాం. అదేవిధంగా ప్రార్థిస్తూ ఉంటామట. ఆ పరమేశ్వరుడు దుఃఖ స్వరూపుడు, దుఃఖాలను వినాశం చేసేటువంటి వాడనమాట. దుఃఖ స్వరూపుడు. భువః దుఃఖ స్వరూపుడు, స్వహ ఇంకా పరమేశ్వరుడు ఎటువంటి వాడయ్యా అంటే సుఖ స్వరూపుడు, అందరికీ సుఖాన్ని ఇచ్చేటువంటి వాడనమాట. అందుకే ఓం హే సర్వరక్షకుడా అని చెప్పి సంబోధించి, భూ జీవనాధారుడు అని సమస్త ప్రాణులకు జీవం పోసేటువంటి ఆ పరమేశ్వరుడికే, సమస్త ప్రాణులకు జీవం పోసేటువంటి శక్తి సామర్థ్యం కేవలం ఆ పరమేశ్వరుడికే ఉంది, అందరికీ అది సాధ్యం కాదు. అందుకే జీవనాధారుడు అంటాం. ఆ పరమేశ్వరుని ఏమంటాము? జీవనాధారుడు, అన్ని జీవులకు ఆధారమైనటువంటి వాడు. ఇంకా ఆ జీవం పోసిన తర్వాత ఎట్లా ఏ రకంగా దాన్ని రక్షించాలి? భూవః అంటే దుఃఖ వినాశకుడు, భూదంటే జీవనాధారుడు అని చెప్పాం. భూవః అంటే దుఃఖ వినాశకుడు, ఇంకా ఆ జీవులకు ఏవైతే ఆ జీవం పోసాడో ఆ జీవులకు అన్నిటికీ ఏవైతే కష్టంగా ఆ కష్టాన్ని తొలగించేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. అందుకే దుఃఖ వినాశకుడు ఆ పరమేశ్వరుని ఏమంటాము? భూవః దుఃఖ వినాశకుడు, సమస్త జీవుల యొక్క దుఃఖాలను దూరం చేసేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. తర్వాత ఏం చెప్పాడు? ఓం భూర్భువః స్వహ, స్వహ అంటే సుఖ స్వరూపుడు, ఇంకా దుఃఖం దూరం చేసిన తర్వాత ఎలా ఉండాలి? సుఖాన్ని ఇవ్వాలి అన్నమాట, సుఖ స్వరూపుడు. అందుకే ఆ పరమేశ్వరుని మనకు ఎవరు ఇచ్చినా లేకున్నా అందుకే పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉంటాం. మనం ఏదో రకంగా మనసులో ప్రార్థిస్తుంటాం. ఎందుకంటే అందరికీ సుఖాన్ని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది ఆ పరమేశ్వరుడు కాబట్టి. అందుకే ఈ మూడు గుణాలు మనకు ఉన్నాయి కాబట్టి ప్రతి నిత్యం ఏదో ఒక రకంగా మనం ఈశ్వరుని ప్రార్థిస్తూ ఉంటామట. కాబట్టి ఆయన దుఃఖ వినాశకుడు, ఇంకా స్వహ అంటే సుఖ స్వరూపుడు. ఆ పరమేశ్వరుడు ఎటువంటి వాడు? సుఖ స్వరూపుడు. అందుకే ఓం భూర్ భువః స్వహ మూడు పదాలు చెప్పుకున్నాం. ఓం అంటే సర్వరక్షకుడు, భువః భూర్ అంటే దుఃఖ వినాశకుడు, స్వహ అంటే సుఖ స్వరూపుడు, భూహు అంటే జీవనాధారుడు, సమస్త పనులకు జీవం పోసేటువంటి వాడు అని ఈ మూడు పదాలు చెప్పుకున్నాం. తర్వాత ఏ పదం ఉందంటే ఓం భూర్ భువః స్వహ తత్, అటువంటి గుణములు కలిగినటువంటి ఓ పరమేశ్వరుడా. ఏ గుణములు? జీవనాధారుడు, దుఃఖ వినాశకుడు, ఇంకా సుఖ స్వరూపుడు. అటువంటి ఓ తత్ అంటే ఓ పరమేశ్వర. సవితు, ఇంకా ఎటువంటి వాడవయ్యా నువ్వు అంటే సవితు, ఈ సమస్త జగత్తును ఉత్పన్నం చేసేటువంటి శక్తి సామర్థ్యం నీలో ఉంది. సవితు అంటే ఈ సమస్త జగత్తును
ఉత్పన్నం చేసేటువంటి సామర్థ్యం అది కేవలం పరమేశ్వరంలో ఉంది. అందుకే జగత్ ఉత్పాదకుడు, ఈ జగత్తును ఉత్పన్నం చేసిన నువ్వే. ఇది ఎందుకంటే జీవాత్మకు సాధ్యం కాదు, అల్ప శక్తి అల్ప సామర్థ్యం కలిగింది కాబట్టి జీవాత్మకు సాధ్యం కాదన్నమాట. అందుకే ఈ సవితు, ఈ జగత్కి ఉత్పాదకుడు నువ్వు. సవితు తత్ సవితు వరేణ్యం, ఇంకా ఎటువంటి వాడవే అంటే ఆ పరమేశ్వరంలో ఉండే గుణాన్ని స్తుతిస్తున్నాం అంట. అంటే మనం గాయత్రి మనం జపానుష్ఠానం చేసేటప్పుడు ఆ పరమేశ్వరుని యొక్క భావన పూర్వకంగా ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఏ విధంగా అర్థపూర్వకంగా చింతనం చేయాలి అనేది ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నామట. సో ఆ పరమేశ్వరుడు ఎటువంటి వాడు? సవితు ఉత్పాదకుడు, జగత్ ఉత్పాదకుడు. తర్వాత వరేణ్యం, ఇంకా ఎటువంటి వాడే అంటే ఆ పరమేశ్వరుడు వరేణ్యం అంటే వరణీయమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు, అంటే శ్రేష్టమైన వాడు. వరేణ్యం అంటే శ్రేష్ఠ గుణములు కలిగిన వాడు. వరణీయుడు, అందరి చేత వరింపదగిన వాడు, అందరి చేత పూజింపదగిన వాడు ఆ పరమేశ్వరుడు. ఎందుకు? ఇటువంటి గుణాలు ఉన్నాయి కాబట్టి. ఆ గుణాల కోసం మనం ప్రయత్నం చేస్తుంటామట. కాబట్టి తత్ సవితు వరేణ్యం అంటే వరణీయమైన గుణములు కలిగిన వాడు, శ్రేష్టమైన వాడు. తత్ సవితు వరేణ్యం భర్గః. భర్గః అంటే ఇంకెటువంటి వాడు ఆ పరమేశ్వరుడు? శుద్ధ స్వరూపుడు. ఎటువంటి వాడు ఆ పరమేశ్వరుడు? భర్గః అంటే శుద్ధ స్వరూపుడు. లేశ మాత్రం కూడా దోషయుక్తమైన వాడు కాదు. లేశ మాత్రం కూడా ఎటువంటి దోషాలు అతనిలో లేవంట, అశుద్ధత అనేది లేదు. ఎంతో నిర్మలమైన వాడు, స్ఫటికమైన వాడు, అత్యంత శుద్ధత కలిగిన వాడు అన్నమాట. అందుకే భర్గః శుద్ధ స్వరూపుడు. ఆ పరమేశ్వరుడు ఎటువంటి వాడు? శుద్ధ స్వరూపుడు. తత్ సవితు వరేణ్యం భర్గః భర్గో దేవస్య. నెక్స్ట్ పదం ఉంది దేవస్య అంటే ఇంకా ఆ పరమేశ్వరుడు ఎటువంటి వాడు? దివ్య గుణములు కలిగిన వాడు. దేవస్య అంటే ఆ పరమేశ్వరుడు దివ్యమైనటువంటి గుణములు కలిగిన వాడు. సో దివ్యమైన గుణం అంటే అన్ని రకాల గుణములు ఉంటాయి. విద్యా గుణం కావచ్చు, శక్తి గుణం కావచ్చు, ప్రకాశ గుణం కావచ్చు, అన్ని రకాల మనకి ఏవైతే గుణం, అనంత శక్తి సామర్థ్యం సామర్థ్యం ఆ పరమేశ్వరుని ఉంది. మనకి ఏవైతే గుణాలు కావాలనుకుంటాం ఈ శరీరంలో ఉన్నప్పుడు, అటువంటి గుణాలన్నిటి కూడా అతిశయోక్తిగా అత్యంత సామర్థ్యంతో ఆ పరమేశ్వరుని దగ్గర ఉన్నాయి. అందుకే అన్ని దివ్యాది దివ్య గుణములన్నీ కూడా ఆ పరమేశ్వరంలో ఉన్నాయి. అందుకే దేవస్య దివ్య గుణములు కలిగిన వాడు ఆ పరమేశ్వరుడు. దేవస్య, అందుకే ఇటువంటి గుణములు కలిగిన ఆ పరమేశ్వరుని ధీమహి నేను ధారణ చేస్తున్నాను. ధీమహి అంటే నేను ధారణ చేస్తున్నాను, నేను అతని ఈ గుణాలను పూజిస్తున్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఏ గుణాలు అయితే ఉన్నాయో మనం ఆ గుణాలు కావాలని చెప్పి మనం ఆ పరమేశ్వరుని పూజిస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరు ధనవంతుడు అనుకోండి, ఆ ధనం కావాలని చెప్పి అతన్ని ప్రార్థిస్తాం. ఎవరి దగ్గర విద్య ఉన్నప్పుడు గురువు దగ్గరికి నాకు విద్య నేర్చుకొని ప్రార్థిస్తాం. అట్లా ఇవన్నీ గుణాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆ పరమేశ్వరంలో ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏ గుణం కావాలనో ఆ గుణాలను మనం ముందు పరమేశ్వరుని స్తుతించి మనం ఆ గుణాలు నాకు ఇవన్నీ ధారణ చేస్తున్నాను, ధీమహి నేను ధరిస్తున్నాను, కాబట్టి ధీమహి ధరిస్తున్నాను, ధారణ చేస్తున్నాను, నాకు కావాలని కోరుకుంటున్నాను. కాబట్టి హే పరమేశ్వర ధీమహి, ధియో, ధియో అంటే ఈ బుద్ధికి, అంటే నా ధియో బుద్ధికి, యో అంటే నీవు, ఓ పరమేశ్వర నీవు, నహ నాకు ప్రచోదయ ప్రసాదింపుము, నా బుద్ధిలో ఇటువంటి గుణములు, నీలో ఏవైతే గుణాలు ఉన్నాయో అటువంటి గుణములు నాకు ప్రసాదింపుము అని చెప్పి ఈ గాయత్రి మంత్రం ద్వారా బుద్ధిని కావాలని చెప్పి కోరుకోవాలి. బుద్ధిని కావాలని చెప్పి కోరుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం చెప్పాం కదా, భూర్ అంటే ఓం, భూర్ అంటే జీవనాధారుడు, భువః దుఃఖ వినాశకుడు అంటే దుఃఖాన్ని దూరం చేసేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు, స్వహ ఇంకా సుఖ స్వరూపుడు. ఈ మూడు గుణాలు ఉన్నాయి. జీవం పోసేవాడు, దుఃఖాలను నాశనం చేసేవాడు, స్వహ సుఖ స్వరూపుడు, సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు. సమస్త ఆత్మలకు, సమస్త జీవులకు ఎవరైతే ఈ రకంగా మనం ధ్యానం చేస్తున్నాం, స్తుతి ప్రార్థన ఉపాసన చేస్తున్నాం, అటువంటి అందరికీ ఏ రకంగా అయితే స్తుతిస్తారు ప్రార్థిస్తారు ఏ జీవాత్మ ఏ వ్యక్తి అయితే ఇటు గుణాన్ని స్తుతిస్తామంట. జీవనాధారుడు, దుఃఖ వినాశకుడు, సుఖ స్వరూపుడు. అటువంటి పరమేశ్వర తత్, ఓ పరమేశ్వర ఇంకా ఎటువంటి వాడవయ్యా నువ్వంటే సవితు, ఈ జగత్తు కూడా ఉత్పాదకుడు నువ్వే, జగత్ ఉత్పాదకుడు. తత్ సవితు వరేణ్యం, ఇంకా వరణీయమైనటువంటి శక్తి సామర్థ్యం నీలో ఉంది. ప్రతి జీవాత్మ చేత, ప్రతి వ్యక్తి చేత, అందరి చేత పూజింపదగిన వాడి వరణీయుడివి, అంటే శ్రేష్ఠ గుణములు కలిగిన వాడివి. వరేణ్యం భర్గః, ఇంకా శుద్ధ స్వరూపుడవు, శుద్ధ స్వరూపుడవు. భర్గః అంటే శుద్ధ స్వరూపుడవి, శుద్ధ జ్ఞానము, శుద్ధమైనటువంటి ప్రకాశం నీలో ఉంది. అశుద్ధత అనేది లేశ మాత్రం కూడా లేదు. శుద్ధ స్వరూపుడవు.
కాబట్టి భర్గో దేవస్య, తర్వాత భర్గ, తర్వాత దేవస్య అంటే ఇంకా శుద్ధ స్వరూపతే కాకుండా ఇంకా దివ్య గుణములు కలిగిన వాడువు. ఓ పరమేశ్వర, నీవు దివ్య గుణములు కలిగిన వాడువు. అందుకే ఇటువంటి గుణములు కలిగినటువంటి నిన్ను ధీమహి, నేను ధారణ చేస్తున్నాను, స్తుతిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ధియో యో నః ప్రచోదయాత్. అందుకే ధియ నా బుద్ధికి నీవు ఓ పరమేశ్వర నహ నాకు ప్రచోదయాత్ అంటే ఇటువంటి గుణములు నాకు ప్రసాదింపు. ప్రచోదయాత్ పవిత్రం చేయము. అటువంటి బుద్ధిని ప్రసాదింపు, లేదా అటువంటి బుద్ధిని ఏదైతే అందరిలో ఆ బుద్ధి ఉందన్నమాట దాన్ని పవిత్రం చేయము. ఈ గుణాలన్నీ మన బుద్ధి పవిత్రంగా ఉన్నటువంటి గుణాలు ఆటోమేటిక్ గా వచ్చేస్తామట. కానీ అటువంటి బుద్ధిని నాకు ప్రసాదింపుము అని చెప్పి ఈ గుణాల ద్వారా స్తుతించి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాము. కానీ మనం ఏ రకంగా గాయత్రి మంత్ర అనుష్ఠానం చేస్తున్నాం, ఈ రకంగా అర్థపూర్వకంగా మనం చింతన చేస్తూ ప్రతి పదం చెప్పినప్పుడల్లా ఈ మంత్ర 10 పదం చెప్పాను. ఓం అంటే హే సర్వరక్షకుడా, అంటే రక్షకుడా అన్నప్పుడు మనం అన్ని రకాలుగా పరమేశ్వరునికి మనం ఏ కష్టాలున్నా ఏ దుఃఖాలను తెలుసు కాబట్టి అన్ని రకాలుగా రక్షించాలి ఆ పరమేశ్వరుడు మనల్ని. అందుకే ముందుగానే హే సర్వరక్షకుడా, జీవనాధారుడా, అందరికి జీవం పోసే పరమేశ్వర, దుఃఖ వినాశకుడా, ఇంకా సుఖ స్వరూపుడా. ఇవే కాకుండా ఇంకెటువంటి గుణములు ఉన్నాయంటే ఆ పరమేశ్వరంలో ఈ జగత్తు ఉత్పత్తి చేసేటువంటి గుణం కూడా ఆ పరమేశ్వరంలో ఉంది. ఇంకా అందరి చేత వరింపదగిన వాడు, పూజింపదగిన వాడు, ఇంకా శుద్ధ స్వరూపుడు, ఇంకా శుద్ధ స్వరూపుడు, దివ్యమైన గుణములు కలిగిన వాడు. అందుకే నేను పరమేశ్వరుని పూజిస్తున్నాను, ధీమహి ధారణ చేస్తున్నాను. కాబట్టి నా బుద్ధిని ప్రచోదయా పవిత్రం చెయ్యము, ప్రకాశింపుము అని చెప్పి ఈ గాయత్రి మంత్రంలో పరమేశ్వరుని బుద్ధిని యాచించబడింది అన్నమాట, బుద్ధిని అడగబడింది. ఈ రకంగా మనం పరమేశ్వరుని ప్రార్థించాలి. కాబట్టి ఈ రకంగా ప్రార్థించినప్పుడు అది వెంటనే మనకు ఫలదాయి అవుతుంది. అంటే మన బుద్ధిని పరమాత్మ ప్రేరేపిస్తాడు అన్నమాట. కాబట్టి ఈ రకంగా గుణాలను స్థుతిస్తూ మనం ఆ పరమేశ్వరుని ప్రార్థించాలి. ఇలా ప్రార్థించిన తర్వాత ఏం చేయాలి, ఇంకేం చెప్పాలి? నెక్స్ట్ ఇంకొక మంత్రం ఉంది, విశ్వాని దేవ సవితుర్ దురితాని పరాసువ భద్రం తన్న ఆసువ. ఇప్పుడు బుద్ధిని యోని కొదుకున్న తర్వాత ఇంకా నా మనసులో బుద్ధిలో ఏవైతే దుర్గుణాలు దుర్వ్యసనాలు ఏవైతే ఉన్నాయో దూరం చేయమని చెప్పి కూడా ఆ పరమేశ్వరుని మనం కోరుకోవాలన్నమాట. మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ రకంగా మనం సాధన చేసేటప్పుడు మనం ప్రయత్నం చేయాలి. చూడండి ఇక్కడ ఆ మంత్రంలో విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువ యద్ భద్రం తన్న ఆసువ. ఇక్కడ దేవ అనే శబ్దము పరమేశ్వరునికి సంబోధన పదం అంట. పరమేశ్వరుని హే దేవ అంటే హే దేవాది దేవ్ అంటే దేవతలు కూడా గురువైనటువంటి ఓ పరమేశ్వర. సవితు ఇంకెటువంటి ఓ పరమేశ్వర జగదుత్పాద. ఇక్కడ సవితు శబ్దం ఇక్కడ కూడా వచ్చిందన్నమాట. సవితు ఈ జగత్కి ఉత్పత్తి స్థితి ప్రళయకర్త అన్ని చేసి సామర్థ్యం కలిగిన ఆ పరమేశ్వరుడు నువ్వే. అందుకే సవితు విశ్వాని దురితాని అంటే ఈ జగత్తులో మనం ఉంటున్నాం కాబట్టి అందుకే ఏ జగదుత్పాదక దేవ, ఈ జగత్కి ఉత్పత్తి స్థితి ప్రళయం చేసిండు ఓ పరమేశ్వర. విశ్వాని దురితాని విశ్వంలో ఈ జగత్తులో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దురితాని అంటే దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో విశ్వాని దురితాని. ఇక్కడ పదాలను గమనించండి. విశ్వాని దురితాని హే సవితాదేవ్, విశ్వాని దురితాని అంటే దుర్గుణాలు దుర్వ్యసనాలు ఏవైతే ఉన్నాయో పరాసువ అవన్నీ కూడా దూరం చెయ్యము, అవన్నీ దూరం కావాలి. ఆ బుద్ధిని యాచించిన తర్వాత ఆ బుద్ధిని పరమేశ్వరునికి యాచించిన తర్వాత ఏం కోరుకుంటున్నామో విశ్వాని దురితాని విశ్వంలో ఏవైతే దురితములు దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విశ్వంలో ఉన్నాయంటే అవన్నీ నాలో కూడా ఉన్నాయన్నమాట. ఆ విశ్వంలో నేను కూడా ఉంటున్నాం కాబట్టి ఆ గుణాలు ఏవైతే నాలో ఉన్నాయో విశ్వాని దురిత అంటే విశ్వంలో ఉండే దుర్గుణాలు ఏవైతే నాలో ఉన్నాయో అవి నాలో కాకుండా ఇంకా బ్రహ్మాండం ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నామట. విశ్వాని దురితాని పరాసువ అవన్నీ దూరం చేయము, ఆసువ అవన్నీ దూరం చెయ్యము. అటువంటి శక్తి సామర్థ్యం నాకు ప్రసాదింపు, దూరం చేయడానికి శక్తి సామర్థ్యం నాలో ప్రసాదింపుము. ఇంకా ఏం చేయాలి? ఆ దుర్గుణాలు దుర్వ్యసనం దూరం చేసిన తర్వాత యద్ భద్రం ఏవైతే భద్రమైనటువంటి కళ్యాణకరమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో యద్ భద్రం అంటే భద్రమైనటువంటి
కళ్యాణాన్ని చేకూర్చేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే దుఃఖరహితమైనటువంటి సత్యవిధిని అందించేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, అంటే నా జీవితాన్ని మోక్షం వరకు తీసుకెళ్ళేటువంటి గుణాలు ఏవైతే సద్గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భద్రమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో తత్ అవి నాకు ఆసు అవన్నీ కలగాలి, అవన్నీ వాటిని పొందాలి అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో యజుర్వేదం యొక్క మంత్రంలో మనకు ఈ రకంగా ప్రార్థించబడింది అన్నమాట. అందుకే విశ్వాని దురితాని పరాశువ, విశ్వంలో ఉండే దుర్గుణాలు దుర్వ్యసనాలు ఏవైతే ఉన్నాయో పరాశువని దూరం చేయాలి. తర్వాత యద్ భద్రం, ఏవైతే భద్రమైనటువంటి కళ్యాణకరమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, దుఃఖరహితమైన గుణాలు ఏవైతే ఉన్నాయో, విద్యను అందించేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో తత్ నహ ఆశువ, అవన్నీ నాకు కలగాలి, అవన్నీ నాకు ప్రసాదించాలి అని చెప్పి ఆ పరమేశ్వరుని మనం జగదుత్పాదకుడు జగత్తును ఉత్పత్తి చేసినటువంటి ఆ పరమేశ్వరుని మనం ప్రార్థించాలన్నమాట. ఈ రకంగా మనం బుద్ధిని, మనలో ఉండే దుర్గుణాలు దుర్వ్యసనాలు దూరం చేసుకునే శక్తి సామర్థ్యాన్ని నాకు కలగ చేయమని చెప్పి ఈ రకంగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉండాలన్నమాట. కాబట్టి అప్పుడు మనలో ఉండే గుణాలు ఏంటివి, మనలో ఉండే దోషాలు ఏంటివి మనకు తెలుస్తామండి. అంటే ఇలా చేసినప్పుడు, ఈ రకంగా సాధన చేసినప్పుడు, ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే మన బుద్ధి అత్యంత సూక్ష్మం కావడం వలన మనకేమవుతుంది, ముందు నీలో ఉండే గుణాలు ఏంటి, నీలో ఉండే దోషాలు ఏంటి తెలుస్తా ఉంటాం. ముందు మనలో ఉండే గుణాలు దోషాలు తెలిసినప్పుడు ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వృద్ధి చేసుకుంటూ, దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ రకంగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు ముందు మనలో ఉండే స్థితిగతులు మనకు తెలిసినప్పుడు మనం దుర్గుణాలు దుర్వ్యసనాలు దూరం చేసుకుంటూ మన సద్గుణాలను మన జీవనంలో తీసుకొని రావడం కోసం మనం ప్రయత్నం చేస్తూ తదనుకూలమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ముందు మనలో ఏముంది ఏం లేదని తెలుసుకోవాలి. మనలో ఆ దుర్గుణాలు ఏంటి దుర్వ్యసనాలు తెలుసుకోవడం ముఖ్యమైన అన్నమాట. అవి తెలుసుకున్న తర్వాత మనం సత్యం గ్రహించడంలో, అసత్యాన్ని తొలగించడంలో మనం సన్నద్ధంగా ఉంటామట. ముందు నీలో ఉండే దోషాలు గుణాలు మనకు యథార్థంగా తెలియడం అది మనకు అత్యంత అనివార్యము. అటువంటి స్థితి యథార్థంగా తెలుసుకోవాలంటే ముందు ఈ రకంగా మనం ఆ పరమేశ్వరుని ముందు బుద్ధిని యాచించమని కోరుకున్న తర్వాత ఆ బుద్ధిని ఎటువంటి దుర్గుణాలు ప్రార్థించిన తర్వాత దుర్గుణాలు దుర్వ్యసనాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించమని చెప్పి, దూరం చేయమని చెప్పి, ఏవైతే కళ్యాణకరమైన గుణాలు ఏవైతే ఉన్నాయో నాకు ప్రసాదింపమని చెప్పి ఆ పరమేశ్వరుని మనం ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు మనలో స్థితి అనేది నిదానంగా మనకు ఒక యోగ్యత అంటూ ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎందుకంటే ఈ సుఖం అనేది మనం కావాలంటే ఈ సుఖం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సంసారంలో వచ్చే సుఖం ఉంటుంది, ఒకటి ఆనందాన్ని ఇచ్చేటువంటి సుఖం అంట. ఇలా చేయడం వల్ల మన బుద్ధి నిర్మలం కావడం వల్ల సంసారంలో పుత్రులు పౌత్రులు ఎవరైతే ఉన్నారో అంటే ధనధాన్యం ఐశ్వర్యములు ఇవన్నీ కలుగుతూ ఉంటాయన్నమాట. ఈ సుఖంలో స్వర్గ విశేషం ఏంటంటే అన్ని ధనధాన్యాలతో ఐశ్వర్యంతో విద్యతోటి మనకి ఇక్కడ ఒక సంసారంలో ఒక బ్రహ్మాండంలో సుఖం కలుగుతుంది. ఒక సుఖం ఏంటంటే ముక్తిలో కలిగేటువంటి సుఖం అంట, ఆనందం. దాన్ని సుఖం అనకూడదు, ఆనందం అని చెప్పాలి. ఎందుకంటే నిరంతరంగా నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆనందం. సంసారంలో సుఖం ఉంటుంది, అన్ని రకాలుగా ఐశ్వర్యాలు ఉంటాయి, విద్య కూడా ఉంటుంది, ప్రకాశం ఉంటుంది, కానీ క్షణకాలం వరకే ఉంటుంది. మధ్యంలో దుఃఖాలు కూడా ఉంటాయి. కానీ నిత్యానందం కావాలంటే, పరమాత్మ యొక్క ఆనందం కావాలంటే అది మోక్షంలో సాధ్యం అవుతుంది. ఇటువంటి సుఖాలను మనం పొందాలి అంటే ఏది మనకు కావాలి, ఏది మనకు ఈ మానవ జీవనం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలుసుకొని యథార్థంగా మనం ఏదానికైతే మనకు సంస్కారం ప్రబలంగా ఉందో తదనుకూలంగా ప్రయత్నం చేస్తూ మనం ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట. కాబట్టి ముందు విద్య గురించి మనం తెలుసుకోవాలంటే ఈ రకంగా సాధన చేస్తూ ఉండాలి. కాబట్టి ముందుగా పరమేశ్వరుని బుద్ధి ద్వారా మనలో స్థితి యొక్క సామర్థ్యం పెంచుకొని దుర్గుణాలు దుర్వ్యసనాలు దూరం చేసుకుంటూ మనం ప్రయత్నం చేస్తూ పోతున్నా మన జీవితం యొక్క గమ్యం ఉత్తమంగా ఉంటుంది. ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. అస్తు. ఈ రకంగా ఈ మన 2 మంత్రాలు చెప్పాను. ఇంకా ఎందుకు సందేహం ఉందండి ఈ పదాల్లో కానీ దీంట్లో కానీ? మేము చదువుకోవచ్చు మహోదయ. ఏంటండి? ఓం భూత్ అని చెప్పారు కదా, అది ఉపదేశం లేకుండా చదువుకోవచ్చు చదువుకోకూడదు అని చెప్పేదో రకరకాల వాక్యాన్ని తెలుసుకుందామని అడిగాను మహోదయ. లేదండి, ప్రతి ఒక్కరు చదువుకోవచ్చు అండి, దాంట్లో దోషం ఏం లేదు. కాబట్టి మనం తప్పు చదువుతామని చెప్పి వద్దని చెప్తారు. మనకి ఏదైనా గురువు ద్వారా దీక్ష అటువంటి ఏది చెప్తే గురు దీక్ష తీసుకోవచ్చు,
గాయత్రి దీక్ష అని చెప్పి కొంత చెప్తూ ఉంటాను. అంటే గాయత్రి దీక్ష తాత్పర్యం అక్కడ ఏంటంటే తెలియకుండా తప్పులు చదవకుండా గురు ద్వారా చదువుకున్నాం అంటే తప్పులు లేకుండా దాని అర్థ సహితంగా తెలుసుకోవచ్చు అని చెప్పి అలా చెప్తుంటారు. ప్రతి ఒక్కరు చదువుకోవచ్చు, ప్రతి ఒక్కరికి అధికారం ఉంది. వేదం అనేది సమస్త మానవ మాతృని కోసం ఇచ్చారన్నమాట. ఇది వ్యక్తి విశేషం కోసం కాదు, సామర్థ్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా చదువుకోవచ్చు, దీనికి ఏ దోషం లేదు. చాలా మంది నిజంగా అలా చెప్తారు, అలా చేయకూడదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి స్త్రీల విషయంలో పురుషుల విషయంలో ఏమంటే ఏమో కానీ స్త్రీల విషయం చాలా మంది గాయత్రి మంత్రాన్ని అసలు జపం చేయకూడదు, అనుష్ఠానం చేయకూడదు అని చెప్పి. కానీ అలా ఏం లేదు, ఎందుకంటే ఇవన్నీ మానసిక క్రియలు, మనసులో చేసే క్రియాకలాపాలు కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ మనోగతంగా ఆ ఈశ్వరుని ప్రార్థించవచ్చు, తప్పు లేదు. కానీ అర్థపూర్వకంగా ఈ రకంగా చింతన చేసుకోవచ్చు. అది దోషం అని చెప్పి అనేది సామాన్య వ్యక్తుల విషయంలో, శ్రద్ధ భక్తి లేని వాళ్ళ విషయంలో అటువంటి వాళ్ళకి అలా చెప్తారు, కానీ అందరికీ వర్తించలేదు. ఎవరికి శ్రద్ధ లేదు, భక్తి లేదు, ఈశ్వరుని అంటే నమ్మకం లేదు, గురువు అంటే శ్రద్ధ లేదు, అటువంటి వ్యక్తులకు చెప్పినా అది ఫలవంతం కాదు, అది ఇంకా దూషణం అవుతుందని చెప్పి అటువంటి వాళ్ళకు ఉపదేశించారు. అంతేకాని ప్రతి ఒక్కరు కూడా దీన్ని పఠించవచ్చు, జపించవచ్చు, అర్థ సహితంగా చేసుకుంటూ ఉంటే మన మనసును నిర్మల చేసుకుంటాం. ఎందుకంటే మనమంతా ప్రజాపతి యొక్క పరమేశ్వరుని యొక్క పుత్రులు అయినప్పుడు ఆ పరమేశ్వరుని ప్రార్థించడం దాంట్లో దోషం ఉందండి. కానీ అక్కడ ఎక్కడ కూడా శాస్త్రంలో వీళ్ళు పఠించవాలి, వీళ్ళు పఠించకూడదని చెప్పి ఎక్కడ శాస్త్రం ఏ ప్రమాణం లేదు. కాలాంతంలో కొన్ని వ్యక్తుల్లో దుర్గుణాలు దుర్వ్యసనాలు ఎక్కువగా కావడం వలన అలా కొంతవరకు దేశకాల పరిస్థితిని బట్టి కొంతమంది అలా చెప్పాల్సి వచ్చిందన్నమాట. అది ఒక సిద్ధాంతంగా ఏర్పడింది. సిద్ధాంతం కాదు, అది దోషయుక్తంగా ఉండకూడదు. మాలిన్యంతో కూడుకొని అశుద్ధితో కూడుకొని చేయకూడదు. మనసులో మాలిన్యం పెట్టుకొని దేవుడా అంటే అది కాదు. నిర్మల యుక్తంతో, నిర్మల బుద్ధితో, నిర్మల చిత్తంతో మనం చేస్తే అది ఫలవంతం అవుతుంది. లేకుంటే దాని యొక్క మహిమ తగ్గిపోతుంది చెప్పి అలా చెప్తున్నమాట. అన్ని దుర్గుణాలు దుర్వ్యసనాలు ఉన్నాయి, అన్ని దుర్వలవాట్లు ఉన్నాయి, అన్ని వ్యసనాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఇది చేసుకుంటూ నాకు ఇది మంత్రానుష్ఠానం చేస్తున్నా నాకు ఫలితం కలిగి ఎలా కలుగుతుందండి? అటువంటి మళ్ళీ ఆ మంత్రం యొక్క ప్రభావం తగ్గకూడదని చెప్పి చాలా మంది పండితులు కొన్ని దేశకాల పరిస్థితి ప్రకారం అలా చెప్పారు. కానీ ప్రతి ఒక్కరి శ్రద్ధా భక్తి ప్రతి ఒక్కరు పఠించవచ్చు, దాంట్లో దోషయుక్తం లేదు. ఓకే అండి. ఇంకా దీంట్లో ఈ విషయంలో యొక్క సందేహం ఉంది. చాలా మంది చెప్తుంటారు, మీరేం కాదు, ఈ విషయంలో మహిళలు చదువుకోకూడదని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ గ్రంథాలు వాళ్ళు ఏదో 3 రోజుల వరకు రెస్ట్ తీసుకుంటారు, ఆ టైంలో మటుకు ఆ గ్రంథాలు పట్టుకోకుండా మామూలుగా మానసికంగా చేసుకోవచ్చు, అంతేకాని మనసులో స్థుతించుకోవచ్చు. కానీ దోషయుక్తం కాదు. కానీ అందరూ కూడా పఠించవద్దు, అని తప్పేం లేదు. ఇందులో విధంగా సందేహం ఉందా? దీనికి ఎవరికైనా మీరు సమానం చెప్పగలుగుతారు? ఎందుకు అట్లా చాలా మంది ఇంట్లో ఉన్నారు, ఎందుకు పఠించకూడదు? మీకు ఈ విషయంలో ఎవరికైనా సందేహం ఉందా? మహోదయ నమస్కారం మహోదయ. జీ శిరీష గారు చెప్పండి. మహోదయ, చిన్న అంటే ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనము నేచర్ కాల్ అంటే అవతలకి వెళ్తాము, లేకపోతే ఏదైనా యూరిన్ పాస్ వెళ్ళినప్పుడు కూర్చొని పుస్తకం పెట్టుకొని మనము సహస్రనామము ఏదో చదవం కదా. అదే విధంగా ఇది ఏదైతే 3 రోజులు ఆడవాళ్ళు చదవకూడదనేదో వాళ్ళకి అది నిరంతరంగా 3 రోజులు 4 రోజులు 5 రోజులు జరుగుతుంది. అది ఎట్లా, ఇది దట్ ఈస్ ఈక్వల్ టు అవతలకి వెళ్ళటమో లేకపోతే అది అటువంటి ప్రక్రియ జరుగుతోంది అక్కడ. అందు గురించి ఎట్లా అయితే మనం అది చెయ్యమో వీళ్ళని కూడా అందుకని ఈ టైంలో చేయకూడదు అని చెప్పటం. ఈ ఉదాహరణ చెప్తే చిన్న పిల్లలకైనా కూడా, అంటే అమ్మాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. నేను చాలా మందికి చెప్పాను, వాళ్ళు వెంటనే అర్థం చేసుకున్నారు ఈ విషయం. ఈ 3 రోజులు ఎందుకు చదవకూడదు, నేను ఎందుకు చదవకూడదు, నేను ఎందుకు గుడికి వెళ్ళకూడదు. మనం ఇప్పుడు అవతలకి వెళ్తున్నాం, కూర్చున్నాం, అక్కడ కూర్చున్నప్పుడు అది నువ్వు పుస్తకం పెట్టుకొని చదువుకోగలవా? దేవుడు పుస్తకం పెట్టుకొని మనసులో చేసుకో, మనసుని ఆపలేం మనం. మనసులో జపం చేసుకోగలిగితే చేసుకో, లేదు అప్పుడు కూడా నేను అక్కడ కూర్చున్నా నేను చదువుకోకూడదు అనిపించింది అనుకో మనసుకి, చెయ్యొద్దు. ఇట్లా కొన్ని గుళ్ళల్లో కొన్ని గుళ్ళు, నేను ఏవి అని చెప్పను, వాళ్ళు ఎలా కూడా చేసేస్తారు. ఇట్లాంటి వాళ్ళని స్నానం చేసి వెళ్ళిపోతే అయిపోయింది. స్నానం తోటి పోదు, నీకు 3 రోజులు నిరంతరంగా జరిగే ప్రక్రియ కాబట్టి నువ్వు ఆ టైంలో అది చేయకూడదు. ఇది నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అండి. పిల్లలకి చాలా మందికి చెప్పాను, ఇది మగవాళ్ళతో కూడా అన్నాను, వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, కరెక్టే కదా అని అనుకున్నారు అనమాట. అదండి.
జీ అవునండి. అందుకే అట్లా ఆ టైం వరకు మనకు మానసికంగా చేసుకోవచ్చు. అందుకే మనకు ఎందుకంటే ఇది పవిత్రంగా మనం పవిత్ర భావన చేస్తున్నాం కాబట్టి అటువంటి మనలో ఎటువంటి దోషాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన మనసులో చేసుకోలేం, కాన్సన్ట్రేట్ చేయలేమాట. కాబట్టి అందుకే అలా దూరంగా ఉంచుతాము. మానసికంగా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి మీరు చెప్పింది కరెక్టే. అందుకే అలాగా ఆ టైం తప్పించి మిగతా టైంలో మనం నిరంతరంగా చేసుకోవచ్చు, దాని దోషయుక్తం కాదు. నమస్కారం అండి. జీ గాయత్రి మంత్రాన్ని అంటే ఒకప్పుడు శారీరకంగా మానసికంగా స్త్రీలు కూడా చాలా శక్తివంతంగా ఉన్నప్పుడు, నియమ నిష్టలతో ఉండేటప్పుడు వేద కాలంలో స్త్రీలకు కూడా ఆడపిల్లలకు కూడా ఉపనయన సంస్కారం జరిగేది. జీ ఈ బ్రహ్మోపదేశం పొందేవారు బ్రహ్మవాదినులు, బ్రహ్మవేత్తలు వారు కూడా. అలాంటి వాళ్ళు ఈ గాయత్రి మంత్రాన్ని జపించారు. తర్వాత కాలంలో అప్పుడున్నటువంటి శారీరక మానసిక ఆ స్థితి లేకపోవడం వల్ల ప్రకృతి సహజంగా స్త్రీ అనంటే మాతృమూర్తి, మాతృత్వం పొందటం ఆవిడ ఆ హక్కు అధికారము, అదే గొప్పదనం. అందుకే సృష్టిలో అందరిలోకి కూడా అత్యున్నతంగా బై బర్త్ పుట్టుకతోనే పరిశుద్ధురాలు స్త్రీ అని వేదమే చెప్పింది, మన శాస్త్రాలు చెప్పాయి. కానీ ఈ గాయత్రి మంత్రాన్ని మాత్రము స్త్రీలు ఎందుకు పఠించకూడదు అని మన పెద్దలు చెప్పారు అంటే, ఆ స్త్రీకి అతి సహజంగా కలిగేటటువంటి ఆ 4 రోజుల దోషం ఒకటి. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఉపదేశం పొంది మంత్రాన్ని జపిస్తూ ఉంటే తెలియకుండానే అనుక్షణము ఆ మంత్ర జపం లోపల జరుగుతుంది. కానీ ఆ సమయంలో అది జరగకూడదు. ఇంకొకటి ఏమిటంటే సప్తకోటి మహామంత్రాలలోకి కూడా పరమోత్కృష్టమైన మంత్రము, మహాశక్తివంతమైన మంత్రము గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రాన్ని ఛందస్సుతో అంటే సరైనటువంటి స్వరంతో మాత్రమే చదవాలి తప్ప ఎలా పడితే అలా అస్సలు చదవకూడదు. ఆ స్వర సహితంగా ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉన్నప్పుడు కలిగే శబ్ద ప్రకంపనలకి స్త్రీ యొక్క గర్భకోశానికి దాన్ని తట్టుకునే శక్తి ఉండదు. కనుక ఎవరికైతే ఇంకా సంతానము కలుగుతారో పెరుగుతూ ఉంటారో వారు అస్సలు వాళ్ళకి నిషేధం. ఎందుకంటే ఈ ఒక్క మంత్రమే కాదు, మనం చండీ యాగం చేస్తున్నప్పుడు కూడా, వేరే హోమాలు యాగాలు చేస్తున్నప్పుడు కూడా కొన్ని మంత్రాలు చెప్పే సమయంలో అమ్మా గర్భిణులు ఎవరైనా ఉంటే పక్క గదిలోకి వెళ్ళండి అని అంటారు. ఎందుకంటే ఆ మంత్ర శబ్ద ప్రకంపనలు, ఆ మంత్రాలు వింటే గర్భస్రావం అవుతుంది. అలాంటిది ఆ మంత్రాలకి అంత శక్తి ఉంటే ఈ సప్తకోటి మహామంత్రాల్లోకి మహోత్కృష్టమైన శక్తివంతమైన గాయత్రి మంత్రం ఈ శబ్ద ప్రకంపనలకి వారి గర్భకోశం తట్టుకోలేదు. గర్భిణులైతే గర్భస్రావం అవుతుంది, మామూలు వాళ్ళకైతే గర్భమే విచ్ఛిన్నమై ఇంకా గర్భం ధరించే ఆ శక్తి వారి దేహానికి ఉండదు. అందుకని వద్దని చెప్పారు. ఎప్పుడైతే ఈ లోపము ఉండదు అంటే అది ఇంకా స్త్రీలు కూడా ఓ 50 ఏళ్ళు దాటిపోయిన తర్వాత వారిలో ఇంకా అలాంటి అవకాశమే ఉండదు. కనుక అటువంటి వారు ఈ మంత్రాన్ని కూడా గురూపదేశం పొంది, భర్త ద్వారా దాన్ని ఉపదేశం పొంది వారు కూడా అప్పుడు దాన్ని జపించవచ్చు, అనుష్ఠానం చేయొచ్చు. ఇది ముఖ్యమైన కారణం. దీని వల్ల స్త్రీలకు నిషేధం అని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ రింగ్ టోన్లోను, సెల్ ఫోన్లోను, కాలింగ్ బెల్స్ లోను, స్కూళ్లలో బూట్లు చెప్పులు కాళ్ళకు ఉండగా ఆ చంటి పిల్లలకు కూడా ఆ టీచర్లు చెప్తున్నారు అది మహాదోషము, చాలా పాపం అది. ఆ జ్ఞానమే వాళ్ళకు ఉండట్లేదు. ఎవరిని మన వేదము ఎవరిని ఏది అనుష్ఠించమని చెప్పిందో, ఎవరిని ఏది నేర్చుకోమందో వాళ్ళకి అది నేర్చుకోవాలి. గురూపదేశం పొందాలి, బ్రహ్మోపదేశం పొందాలి. ఉపనయన సంస్కారంలో బ్రహ్మోపదేశం పొందకుండా, త్రిపాద గాయత్రి ఉపదేశం పొందకుండా దీన్ని జపించే అర్హత లేదు అని మహర్షులు చెప్పినప్పుడు దాన్ని వినాలి, పాటించాలి. ఒక మైక్రో పెద్ద ల్యాబ్ ఉంటుంది అనుకోండి, మనం ఎవరు పెడితే వాళ్ళం అందులో అడుగు పెట్టగలమా? అణుబాంబుల గురించో ఈ మైక్రో వీటి గురించో క్రిముల గురించి రకరకాల పరిశోధనలు చేస్తారు. ఎంత జాగ్రత్తలు తీసుకుని అందులో అడుగు పెడతారు ఆ సైంటిస్టులు, మామూలు వాళ్ళని వెళ్ళనీరు కదా. అలాగే ఇది కూడా ఒక భౌతికమైన దానికి అంత శక్తి ఉండి, అంత ఎవరైనా లోపలికి వస్తే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి అని అన్నప్పుడు మహాశక్తివంతమైన మంత్రానికి ఇంకెంత శక్తి ఉంటుంది. అందుకని వద్దనన్నారు. అంతేగాని
వీళ్ళు ఆధునికులు భావిస్తున్నట్టుగా మహర్షులకి పక్షపాతము అనేది లేదు. మహర్షులు అందరి కళ్యాణం కోరుతారు, కానీ వద్దన్న మంత్రాన్ని నిషేధించిన మంత్రమే కావాలి అనే పట్టెందుకు? ఆ పట్టుదల పనికిరాదు. మనుషులకు కూడా మూఢత్వం పనికిరాదు. సంధ్యా సమయంలో ఎవరు ఏ మంత్ర జపం చేసినా అది సంధ్యోపాసనే. కనుక వారు వారి గురువులతో ఏ నామాన్ని మంత్రంగా ఉపదేశింపబడతారో ఆ దైవ నామాన్ని, ఆ మంత్రాన్ని జపించవచ్చు కదా. మన ఈ ఉపదేశం పొంది జపించే గాయత్రియే జపించాలని ఎందుకు? స్త్రీలకు కూడా ఇప్పుడు మనం స్త్రీలు పురుషులు అందరం కూడా నిత్య పూజ చేసేటప్పుడు గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నాము. ఆ పద్ధతిలో దాన్ని చేసేటప్పుడు దోషం లేదని మహర్షులే మనకిచ్చారు. ఇంకా ఊరికే వాద వివాదాలు, లక్షల సార్లు వాదాలు వింటున్నా నేను. ఎందుకు చేస్తారో కూడా అర్థరహితం. ఇప్పుడు వాద వివాదాలు కాదండి, మీరు చాలా రకాలుగా చెప్పారు. మీరే అందులో అర్థం ఉందని గ్రహించాలి, శుద్ధత ఉండాలని చెప్పారన్నమాట. అది అనివార్యం. దాంట్లో ఎవరు ఖండించడం లేదు, దాన్ని ఎవరు నిరాకరించడం లేదు. ఆ శుద్ధత ఉండాలి. ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే ప్రతి చోట చేస్తున్నారు, ప్రతి రకరకాలు చేస్తున్నారు అని చెప్పి మీరు చెప్పిన కొన్ని విషయాల్లో అది త్యాజ్యం. ఆ రోజులు త్యాజ్యం చేసుకొని మిగతా సందర్భాల్లో మనం శ్రద్ధా భక్తితోటి చేసుకోవచ్చు. దాంట్లో దోషయుక్తం కాదు. ఎందుకు చెప్పారు? అది మధ్యలో మన మీద మనకు విశ్వాసం లేకుండా, మన మీద శ్రద్ధ లేకుండా మనం అలా చేస్తున్నాం కాబట్టి ఆ అతిశయోక్తి యొక్క పరిణామాన్ని ముందే చూసించి ఆ రకం నిషేధించారు. కానీ ఇప్పుడు నిజంగా అది శ్రద్ధా భక్తి గురు సాన్నిధ్యంలో ఉంటున్నా తెలుసుకొని చేసేటప్పుడు దాంట్లో దోషయుక్తం కాదు. ఆ టైంలో వదిలేసి మిగిలిన టైంలో మనం చేసుకోవచ్చు. కాబట్టి శ్రద్ధాయుక్తంగా చేసినప్పుడు అది ఫలవంతం అవుతుంది, శక్తివంతమే. అది ఎప్పుడు నువ్వు చేసినప్పుడు నీకు శక్తివంతం అవుతుంది. కేవలం మనసులో అనుకున్నంత మా శక్తివంతం కాదు. మానసికంగా నిరంతరంగా నువ్వు అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు అనేక అలాంటి శక్తి సామర్థ్యం కలుగుతుంది అన్నమాట. అది సూక్ష్మత ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అవి లేనప్పుడు నిజంగా అది సిద్ధించదు. అంతేగాని ఇంకోటి ప్రతి సంధ్య చేసినప్పుడు ఏం పఠించాలి, సంధ్య అవుతుంది అనేది ప్రతి మంత్రానికి ఒక రహస్యం ఉంది, ప్రతి మంత్రానికి ఒక అర్థం ఉందన్నమాట. ఏది కావాలంటే మన ఆ మంత్రం చదివితే, ఇప్పుడు గాయత్రి మంత్రంలో బుద్ధిని అడగని, దీంట్లో బుద్ధిని యాచించబడింది పరమాత్మతో. బుద్ధి కావాలంటే ఈ మంత్రం చదువుతాము. మళ్ళీ దుర్గుణాలు దుర్వేషాలు కావాలంటే ఇప్పుడు చెప్పాను విశ్వాని దేవ్ అని చెప్పాను, ఆ మంత్రం చదువుతాము. ఇప్పుడు ఏ చదివినా సంధ్యా మంత్రం ఎలా అవుతుంది? ప్రతి మంత్రానికి ఒక అర్థం ఉంటుంది, అర్థానుగుణంగా దానికి భావం ఉంటుంది, అర్థానుగుణంగా తన క్రియలు కలాపాలు చేసుకుంటాం. ఏదైనా సంధ్య అవుతుంది. ఆ టైంలో సంధ్యా మంత్రం ఏం చేసినా అంటే అంతవరకు నీకు ఏదో ఒక క్రియానుష్ఠానంలో లీనమై ఉన్నా అంతవరకు ఓకే. కానీ ప్రతి మంత్రం ఒక రహస్యాన్ని, ఒక అర్థాన్ని చెప్తుంది. అర్థానుగుణంగా చేసినప్పుడు ఆ క్రియాకలాపాలు చేస్తాం అన్నమాట. ప్రతి అర్థంలో, ప్రతి మంత్రంలో మనం చేయాల్సిన కర్మలు, చేయాల్సిన కర్తవ్యాలు దాంట్లో సూచించబడ్డాయి అన్నమాట. తదనుగుణంగా ప్రయత్నం చేస్తాం. ఏం చదివినా అది ఎలా అవుతుంది? గురుగారు ఒక్క మాట వినండి. ఇప్పుడు ఈ 24 అక్షరాల ఈ గాయత్రి మంత్ర సమానమైన ఈ మంత్రంతో సంపూర్ణంగా సమానమైన శక్తివంతమైన 2 మంత్రాలని మనకి పురాణ మంత్రాన్ని మనకి మహర్షులు అనుగ్రహించారు. యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయేద్ భర్గయత్తస్య తద్వరేణ్యం ఉపాస్మహే. ఈ మంత్రాన్ని ఉపదేశం లేకపోయినా స్త్రీలు పురుషులు అన్ని వర్ణాల వారు, అన్ని వర్గాల వారు కూడా జపించవచ్చు, ఫలాన్ని పొందవచ్చు అని మనకి చెప్పారు. కనుక ఇలాంటి మంత్రం గాయత్రి మంత్రంతో సమానమైన అదే అర్థం, అదే భావం. అక్షరాలు తేడా, మంత్రాక్షరాలు తేడా. అలా మనకు అనుగ్రహించినప్పుడు మనం ఇవే చదువుకోవచ్చు కదా. అదే ఇక్కడ ఈ మంత్రాలు, ఇప్పుడు గాయత్రి మంత్రం అది కూడా కలిసే మంత్రమే. దాని అర్థము, దీని యొక్క భావం కొంచెం భిన్న భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనకు అలా చదవకూడదని చెప్పి కొన్ని నిషిద్ధ కర్మలు మీదే చెప్పారు. అటువంటి కాకుండా మనం మిగతా సందర్భంలో ఇక్కడ ఇది చదవకూడదని చెప్పి ఎక్కడైనా మనకు అలా ఉందండి? పురాణాల గురించి ఏదైనా విషయం తీసుకొని చెప్పండి, ఏదైనా కావచ్చు, ఎక్కడ మీరు చూసి ఉండొచ్చు. కాబట్టి అలా ఇంకొకటి నేను ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. లేదండి మనకు దాన్ని, మీరు దీన్ని ఎందుకు పట్టి కూర్చున్నారు అదే చదవాలని చెప్పి అది చదవాలి. దాని యొక్క అర్థం, దాని తాత్పర్యం అందరికి సహజంగా ఉంది కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నాం అన్నమాట. దాని యొక్క ఆస్థాన్ని పెంచడం కోసం నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం. సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. ఇది కూడా గాయత్రి మంత్ర సదృశ శక్తివంతమైన మంత్రం. ఈ 2 మంత్రాలని అందరి కోసం ఇచ్చారు. ఆ త్రిపాద గాయత్రిని ఉపనయన సంస్కారం పొందిన వారి కోసం ఇచ్చారు. కనుక మహర్షులు ఏది చెప్పారో అది మనం పాటించాలని నేను నమ్ముతున్నా.
కరెక్ట్ అండి. అప్పుడు అది గాయత్రి ఉపనయన సంస్కారం అయినప్పుడే మంత్రోపదీక్ష ఇస్తారు, ఖచ్చితంగా దాంట్లో నిరాకరించడం లేదు. ఇప్పుడు అలాంటి నిజంగా సంస్కారం ఉపనయన సంస్కారం వచ్చే బ్రాహ్మణుల వరకు సీమితం అయిపోయి ఏదో కొంచెం అక్కడిక్కడ సంస్కారం ఉండే వాళ్ళు గురుకుల విద్యార్థి చేసిన వాళ్ళు మాత్రం చేసుకుంటున్నారు. అది అంతకు సీమితం. అంటే కాల ప్రభావం వల్ల అది మర్చిపోయాం కాబట్టి ఏదో ఒక రకంగా అది జీవంతంగా ఉండాలి, ఏదో ఒక రకంగా రక్షించబడాలి అంటే మనం అది వాళ్ళకు పలానా వేద మంత్రం ఇలా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది చెప్పి మనం చెప్పుకుంటూ వస్తున్నాం అన్నమాట. విధి విధానం అయితే ప్రతి ఒక్కరికి అక్కడ ఏ వర్ణ భేదాలు లేకుండా ప్రాచీన కాలంలో 8 నెలల వయసు వచ్చేసరికి అందరికి ఇక్కడ ఇంట్లో ఉండేవాళ్ళు కాదు, గృహంలో ఉండేవాళ్ళు కాదు, అంత గురుకులానికి వెళ్ళేవాళ్ళు. అందుకే అక్కడ ఉపనయన సంస్కారం జరిగేది, అందరూ ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసేవారు. ఈ ప్రభావం లేదు కాబట్టి మనం ఇలా చేసుకోవాల్సి వస్తున్నాం కాల ప్రభావం వల్ల. అంతేగా విధి విధానం అయితే అదే, దానికి నిరాకరించడం లేదన్నమాట. ఖచ్చితంగా ఎందుకంటే గురుముఖంగా ఉపదేశించినప్పుడు దాని అర్థసహితంగా దాన్ని విధి విధానంగా చదువుకోగలుగుతాం, దాన్ని ఆచరించగలుగుతాం. చదివిన తర్వాత ఆచరణ చేయనుకోండి మనకు అంత ఫలితాన్ని ఇవ్వదనమాట. ఆ మంత్రం యొక్క శక్తిలో దాని ఒక ప్రభావం ఉండదు. కానీ కాల ప్రభావం వల్ల అది మనము చెప్పడం లేదు. కానీ ఏదో ఒక రకంగా వాళ్ళకు మనసుని ఏదో ఒక ఏకాగ్రత స్థితిలో తీసుకొని రావాలి, మనసు నిర్మలంగా ఉంచుకోవాలంటే ఏదో ఒక మంత్రానుష్ఠానం అయితే ప్రసిద్ధంగా ఉందో అది ఏదో ఒక గుర్తు పెట్టుకుంటే ఉద్దేశంతో అలా చదివిస్తూ ఉన్నారు. కానీ విధి విధానం అయితే అందుకే గురుముఖంగా చదువుకోవాలి, దోష రహితంగా చదువుకోవాలి, అది మటుకు అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం చేయకూడదు అనేది అలా ఎక్కడ లేదు. కాబట్టి మనం దీనివల్ల ఒకసారి వాళ్ళకి ఏవో సిద్ధిస్తాయని కాదు, ముందు కూర్చోవడం అలవాటు అయితే ముందు మానసికంగా వాళ్ళకి కూర్చో అలవాటు అయినా కూడా కనీసం అంటే మనసు ఏకాగ్రత ఉందంటే మన కర్తవ్య అకర్తవ్యాలు వాళ్ళకి తెలుస్తాయి, ధర్మాధర్మాల గురించి వాళ్ళు తెలుస్తాయి. మనసు ఏకాగ్రత చేసుకోవడం కోసం మన ముందు స్థితిని ఏదో ఒక రకంగా ముందు తీసుకొని రావాలి. ఇప్పుడు మా సంధ్యామంత్రాన్ని అన్ని అతి సంక్షేపంగా ఇప్పుడు రకరకాల మనకు స్తోత్రాలు తయారు చేసామట. దాంట్లో ఉండే సారాంశాన్ని వేదాల యొక్క మొత్తం చదవలేకుండా ఉన్నాం. ఏదో ఒక రకంగా ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన బిందువులు అవి తెలుసుకొని చదువుకొని దాన్ని ఆచరిస్తానే భావనతో వీళ్ళంతా చేసిన ప్రయత్నాలు, బ్రాహ్మణులు చేసిన ప్రయత్నాలు. కాబట్టి ఇప్పుడు ఎవరి యోగ్యత ఎలా ఉందో వాళ్ళకి చెప్పాలి, చేసేటప్పుడు ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అని చెప్పి ధర్మపూర్వకంగా ఇలా నడుచుకోవాలన్నా ఈ మంత్రానుష్ఠాన్ని శ్రద్ధాభక్తి చేసుకోవాలి. అంతవరకు ఓకే. అందరికి ఉపదేశించే చేయవనుకుంటు శ్రద్ధాభక్తి ఉన్న వాళ్ళకి అందరికి చెప్తాను, అందరికి చెప్పమాట. కానీ ఎవరైతే శ్రద్ధాభక్తితో చేస్తున్నారో వాళ్ళు చేసుకోవడంలో దోషం లేదు. మనకి ఎక్కడ కూడా అలా మంత్రంలో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, వేదాల్లో కానీ, బ్రాహ్మణ ఎక్కడ కూడా అలా ఇవ్వలేదు, చదవలేదు. అవి కూడా మంత్రాలే, అది కూడా అర్థం ఉంది. మీరు చెప్పేటువంటి ప్రకరణగతమైనటువంటి మంత్రాలే అన్ని చదువు. ఇది కూడా చదవకూడదని అట్లా ఎక్కడ మనకు ఇవ్వలేదు. దాంట్లో యథార్థంగా స్పష్టంగా మనకు బుద్ధిని యాచింపబడింది కాబట్టి దాంట్లో దోషయుక్తం కాదు అని విధి విధానం అయితే అది లేదు. కాబట్టి ఏదో ఒక రకం మనసును నిర్మలం చేసుకోవడం కోసం బుద్ధిని ఆ పరమేశ్వర శ్రద్ధాపూర్వకం చేసుకుంటానే ఉద్దేశంతో అదొక విధానం చెప్తూ ఉంటాం. కాబట్టి అక్కడ ఎలా లేదు, ఎక్కడ కూడా చేయకూడదని చెప్పి మనకు ప్రమాణం లేదని నేను భావిస్తున్నాను. మహోదయ, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా మహోదయ. చెప్పండి, ఒక నిమిషం అండి. చెప్పండి. ఇప్పుడు మనం సంస్కార విధి బుక్ తీసుకుంటే మనం గర్భధాన సంస్కారంలో గాని, పుంసమనంలో గాని కంపల్సరీ మనం గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తాం. పిల్లలకి మేధా బుద్ధి పెరగాలి అంటే కంపల్సరీ వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చదవాలని చెప్పేసి మనం ఉపదేశిస్తూ ఉంటాం కదా మహోదయ. జీ అవునండి. పిల్లలకి మేధ పెరగాలి అంటే, బుద్ధి పెరగాలి అంటే కంపల్సరీ గాయత్రి మంత్రాన్ని ఒక ప్రదేశంలో మనస్ఫూర్తిగా వాళ్ళు చదువుకుంటే కనుక వాళ్ళలో మేధా బుద్ధి పెరుగుతుంది అని చెప్పేసి మనం ఉపదేశిస్తాం వాళ్ళకి. జీ అవునండి. అందుకే ఆ బుద్ధి దాంట్లో ఆ మంత్రం యొక్క తాత్పర్యం అది బుద్ధిని అడగమని యాచించామండి. ఆ బుద్ధి యొక్క వికాసం కోసం గాయత్రి అనుష్ఠానం చేస్తాం. అందుకే పిల్లలకు చేపిస్తూ ఉంటాం అండి. అందుకే ప్రారంభంలో ఉపదేశం చేస్తాను. పిల్లలకు మేధస్సు పెరగడానికి మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని, సరస్వతి మంత్రాన్ని ఇస్తాం కానీ గాయత్రి మంత్రాన్ని ఇవ్వమమ్మా. అంటే లేదండి, మేమైతే కంపల్సరీ గాయత్రి మంత్రాన్ని చదవమని చెప్తామండి. ఒక్క నిమిషం. అంటే ఏదైనా కాదే చూడు, నేను ఒకటి చెప్తాను. మీరు ఏ మంత్రం చేసినా, ఏం చేసినా కూడా బుద్ధి పెరగాలంటే మనస్ఫూర్తి ఏదైనా కావచ్చు, శబ్దం కావచ్చు, ఏకాగ్రత పెరగాలంటే బుద్ధి పెరగాలంటే ఏదైనా తీసుకోవచ్చు. చాలా మంది రాధకి జపం చేస్తుంటారు, రాముడికి జపం చేస్తుంటారు. అది అంతవరకు కేవలం అంటే మనసు ఏకాగ్రత కోసం ఏదైనా చదువుకోవచ్చు అండి. ఇప్పుడు ఏది ఏ స్థితిలో ఉన్నదో, ఏ అనుకూలంగా ఉన్నదో, ఏ గురువు దగ్గర ఉన్నదో ఎలా అభ్యసించింటే వాళ్ళు ఆ రకంగా ఉపదేశిస్తారు. కేవలం బుద్ధి వికాసం కావడానికి ఏదో ఒక విషయంలో లీనం చేయాలి. ఏదో ఒక విషయం లీనం చేయాలి. మనిషి ఒక విషయం లీనమైందంటే బుద్ధికి వికాసం అవుతుందండి, బుద్ధి సూక్ష్మం అవుతుంది. అది గాయత్రి మంత్రం కావచ్చు, ఇంకా వేరే మేధా ఇప్పుడు మీరు చెప్పి ఆ మంత్రం కావచ్చు, ఏదైనా కావచ్చు. బుద్ధి వికాసానికి ఏదో ఒక విషయంలో మనసు లీనం చేయాలి. లీనం చేసినప్పుడు అవుతుంది, ఒక విషయంలో కేంద్రీకృతమైనప్పుడు ఆటోమేటిక్ గా సూక్ష్మం అవుతుంది బుద్ధి.
దాంట్లో సందేహం లేదు. తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ఏ రకంగా వెళ్ళాలని చెప్పి తర్వాత మన విద్యాధ్యయనం ద్వారా మనకు తెలుస్తున్నాడు, గురువుల మార్గదర్శనం ద్వారా తెలుస్తున్నమాట. బుద్ధి వికాసం వరకు ఇదే అని కాదు, ఏదని చేసుకోవచ్చు. ముందు మనకు ఏదో ఒక రకంగా వాళ్ళను ఆ స్థితిలోకి తీసుకురావడం కోసం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అలా చేయిస్తూ ఉంటారు. కానీ రెండు అన్ని రకాలుగా చేసుకోవచ్చు, దాని దోషయుక్తం లేదు. జీ ఇప్పుడు చెప్పండి. ఇదే చేయాలని ఏం లేదు, ఏదైనా చేయవచ్చు. ఎవరికి ఏదైతే అనుకూలంగా ఉందో వాళ్ళు చేస్తూ ఉంటారు, తప్పులేదు. నేను మాట్లాడచ్చా? చెప్పండి శిరీష గారు. మహోదయ, నేను అమ్మ చెప్పింది ఇప్పుడు, విశాలాక్షి అమ్మ చెప్పినట్టు అది నేను దాంతో ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనంతటిగా మనం డెసిషన్ తీసేసుకుని ఒక టీచర్ని అనుకోండి, నేను చెప్పేయలేను. ఎందుకంటే నాకు తెలిసింది అందులో రకరకాల పిల్లలు ఉంటారు. అంటే మంత్రం ఎప్పుడు కూడా అపవిత్రం కాదు, మనం అందరం ఏకీభవిస్తాం దానికి. ఇప్పుడు ఇంతకు ముందు అనుకున్నదే 3 రోజులు అందుకుని పిల్లలు స్నానం చేసి వస్తారు, స్నానం చేయకుండా వస్తారు, బూట్ల కాళ్ళతో వస్తారు. వాళ్ళకి ఆ మంత్రం చెప్పటం స్కూళ్ళల్లో ఎక్కడ పడితే అక్కడ చెప్పటం అనేది కొంత తప్పు. నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను దాంతో. ఒకటి. రెండోది ఏంటంటే ఆడవాళ్ళు చదవకూడదు అనే దానికి అసలు ఈ 3 రోజులు పక్కన పెట్టి మిగిలినప్పుడు కూడా ఎక్కడ రానివ్వకపోవటము అదొకటి ఉంది కదండి. ఇప్పుడు ఈ ముస్లిమ్స్, ఈ బ్రిటిషర్స్ వీళ్ళ ఈ రోజుకి కూడా మనం మనకి ఇవాళ న్యూ ఇయర్ కాదు, ఏమి కాదు. మనం కాకపోతే చాలా మంది మనం ఇది న్యూ ఇయర్ లాగా సెలబ్రేట్ చేసేసుకుంటాం. అంటే మనని బానిసలుగా ఉండటం వల్ల, ఈ ముస్లింల దండయాత్ర వల్ల మన మెంటాలిటీ అట్లా అయిపోయింది. మీరు ఇందాక చెప్పిన దాంతో కూడా ఏకీభవిస్తున్నాను. అమ్మాయిలకి కూడా ఉపనయన సంస్కారం ఉండేది, అమ్మాయిలకు కూడా అన్నిటికీ ఈక్వల్ గా చూసేవాళ్ళు మన ఋషులు, మన సనాతన ధర్మంలో. అది మనం మెల్లగా అర్థం చేసుకోవాలి. అంటే ఏంటంటే అర్థం చేసుకోకుండా ఇది రూల్ అని చెప్పడానికి లేదు. కొన్నిటికి వర్తిస్తుంది, కొన్నిటికి వర్తించదు. ప్రతి వాళ్ళు ఆలోచించి మన విచక్షణతో ఆలోచించి దాని ప్రకారంగా వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మనము ఈ ముస్లింలు, బ్రిటిషర్స్ వీళ్ళ ముస్లింలకి ఏది ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయటమే, ఏది అన్ని ఆనందించే వస్తువుల్లాగా ట్రీట్ చేస్తారు వాళ్ళ, ఇంక్లూడింగ్ ఆడవారిని కూడా. మన పద్ధతి అది కాదు. మన మాతృమూర్తి అని చెప్పి చిన్నప్పటి నుంచి అమ్మ అమ్మ అని పిలుస్తాం. చంటి పిల్లల్ని కూడా అమ్మగా భావిస్తాం మనం. సో మనము అందులోంచి బయటికి వచ్చేసి మన ధర్మం ఏంటి అని తెలుసుకుంటే చాలా వరకు మనకి క్లారిటీ వచ్చేస్తుందండి. మనం ఈ వివాదాల్లోకి వెళ్ళని అవసరం లేదు. ఎవరికి వాళ్ళకి కూడా తెలుస్తుందని అనిపిస్తుందండి నాకు. అంటే వాద వివాదం లేదు. ఇప్పుడు మనకు ఏదో కొట్టి ఇప్పుడు మనకు మన సంప్రదాయాన్ని, మన సంస్కృతి మర్చిపోతున్నాం. కాబట్టి ఏదో ఒక రకంగా మనం సురక్షితంగా ఉండడం కోసం ఏదో ఒకటి చేస్తున్నాం. మనకు బుద్ధి సూక్ష్మంగా ఉన్నప్పుడు మన ఆలోచన శక్తి. మీకు చాలా బాగా చెప్పారమ్మా. అవునండి, అదే అంటున్నాను. శక్తి పెరగడం కోసం మన రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఏదో ఒక రకంగా పిల్లలను ఈ వృత్తిలో, మన సంస్కృతిలో ఉంచడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ముందుగా మన పిల్లలకు సంస్కారం నేర్పించడం కోసం మనకి ఏదో ప్రసిద్ధమైన ఏవైతే ఉన్నాయో అది ఆ రకంగా నాకు గుర్తుపెట్టుకుంటే మొత్తం నేర్పించలేకపోయని చెప్పి అలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు బయట పరిస్థితి స్కూల్ కాలేజీలో ఏదైతే చెప్తున్నారో చేయకూడదు. కానీ ఏం చేస్తే అటువంటి స్థితి లేదు. ఇప్పుడు అన్ని చేయాలంటే అటువంటి సంప్రదాయం, అటువంటి వాతావరణం అక్కడ లేదనమాట. సో లేకపోతే ఏదో ఒక రకంగా మనకు మన సంస్కృతి, సభ్యత కొంచెం సురక్షితంగా ఉండేలా చేయాలంటే మనకు ఏదో ఒక రకంగా వాళ్ళకు ఆపత్తికాలే మర్యాద నాస్తి ఒకటి ఉందన్నమాట. అంటే పరిస్థితి అలా ఉంది కదా. ఆపత్తికాలం ఏం లేదు, ఏ స్టార్ట్ ఇప్పుడు పూర్తిగా మర్చిపోతున్నాను. 10 స్కూల్లో లేదు, ఈ సైజ్ స్కూల్ అట్లా భిన్నంగా ఉన్న వాళ్ళు అవి నేర్పిస్తున్నా అన్నమాట. మన సంప్రదాయం మర్చిపోతున్నా. ఏదో ఒక రకంగా అది మన సంస్కృతి కనిపించాలనే ఉద్దేశంతో అలా చేస్తున్నారు తప్పితే వాళ్ళకి అలా చేయాలని రూల్ లేదు, నియమం లేదు. కానీ పరిస్థితి ప్రభావం యొక్క మనము అందరూ దానికి లోన్ అవుతున్నాం, అంతకన్నా ఏం లేదు. కాబట్టి దేశ కాల పరిస్థితి అనుసారంగా మనం ప్రయత్నం చేయాలి ఏదో ఒక రకంగా. మనము ఈ పరిస్థితికి ఎందుకు వచ్చామనేది అర్థం చేస్తే చాలా మందికి క్లారిటీ వచ్చేస్తుంది. మన చరిత్ర గురించి చెప్తే ఏమైంది, మనం ఎట్లాంటి వాళ్ళము, మనం ఎటువంటి కష్టాలకు అనుభవించాము, ఎటువంటి దురాక్రమణలు అయినాయి సంస్కృతి మీద అనే విషయం అర్థమైపోతే అందరికీ కూడా క్లారిటీ వచ్చేస్తుంది మహోదయ. జీ అవునండి. అందుకే మన ఇతిహాసం చదువుకున్నప్పుడు మనకి యథార్థత అనేది తెలుస్తూ ఉంటుంది. మన సాహిత్యం, మన సంస్కృతి, మన ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో, మన దేశ దేవతలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ఇతిహాసానికి మన పిల్లలకు చెప్తూ ఉండాలి. మన సంస్కృతి ఏది ఏమైనా మన సంస్కృతిలోనే ఎన్నో కూడా మార్పులు వచ్చేసాయి. ఈ వేద మంత్రాలు కొంచెం గట్టిగా చెప్పండి. వేద మంత్రాలు చదువుతున్న పురోహితులే ఏమి సిగరెట్లు కాలుస్తారు, ఏమి
ఉల్లిపాయ తింటారు, మాంసభక్షణం చేస్తున్నారు, తాగుతున్నారు, అన్ని చేసి మన సంస్కృతిని మనమే నాశనం చేసుకుంటున్నాం. వీళ్ళు వాళ్ళు అదే నాశనం వీటి చేశారు. ఎఫెక్ట్ అండి ఈ ముస్లింల దురాక్రమణ. లేదు. ఈ వాళ్ళనంత మనకు తెలిసింది కదా, మన సంస్కృతి మనకు తెలిసినప్పుడు ఎందుకు దానికి ఇది అవ్వాలి? ఇవన్నీ వాళ్ళు ఇది చేయమని చెప్పలేదు కదా. మాంసం తినమని తెలియకుండా చేశారండి, తెలియకుండా చేసేవాళ్ళు, తెలిసిన వాళ్ళు చేయరు అవి. చెప్పారు. తెలిసిన అస్తు వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేస్తారేమో కానీ అందరు చేయరు లేదు, కదా. ఇప్పుడు అందరూ అట్లానే ఒక పురోహితుడు గాని, ఒక బ్రాహ్మడు గాని ఉన్నాడంటే ఎన్నో అబద్ధాలు ఆడుతున్నాడు, లేనిది ఉన్నట్టు చెప్తున్నాడు, ఎంతో భయపెట్టి వాళ్ళు ఒక పోషణ కోసం అని చెప్పి కుటుంబ పోషణకి మన్ని ఎన్నో ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ మనం కరెక్ట్ అని చెప్పగలమండి? అన్నిటికీ లేదు. ఏంటంటే ధర్మం అనేది ఆచరణ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు వాడి యొక్క స్వార్థం అనేది ప్రతి దాంట్లోనూ ఇది అయిపోయింది. అదైతే నేను ఒక్క నిమిషం అండి. అట్లా మనం ప్రతి ఒక్కరు అలా ఉండాలని చెప్పి అనుకోకూడదు. చాలా మంది పండితుల్లో పురోహితులు చాలా మంది మంచిగా ఉన్నారు. కొందరు ఏదో ఒకరు ఉంటారని చెప్పి మనం అందరూ అలా అనుకోకూడదు. అందరిని ఉన్నారు అనకూడదు కదా, అట్లాంటి వాళ్ళు కూడా కరెక్ట్ ఉన్నారు, అండి. ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని ఎవరో చెప్పి ఒకళ్ళు మనం అందరూ ఇద్దరు అలా ఉంటారు. అనుకోకూడదు. మంచి అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు అన్ని చోట్ల ఉండే మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. మంచి ఉంది కాబట్టి ఇప్పుడు సిస్టమ్ బాగా నడుస్తుంది, సమాజం నడుస్తుంది. అలా అనుకోకూడదు. కొంత అలా కూడా ఉన్నారు. మనం వాళ్ళని తీసుకొని మనం మంచి వాళ్ళ కోసం మనం అందాలా అని చెప్పి మనం భావించామనుకోండి, మన శ్రద్ధ ఆస్తి తగ్గిపోతుంది. కాబట్టి కాదండి, ఇది వరకు మనం వాళ్ళని చెప్పిన సకారాత్మక ఆలోచించుకోవాలి. మంచి వాళ్ళు వేద ఉంటారు. చాలా మందిని వేద పట్టణానికి చాలా మందిని డబ్బులు ఇచ్చి వాళ్ళ అగ్రహారాలు ఇచ్చి చూసుకునేవాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళ ఉదర పోషణ ఎవరు? పురోహితుడికి 5 రూపాయలు పళ్ళెంలో వేయాలంటే ఆలోచిస్తారు. అదే అండి, ఇప్పుడు కరెక్ట్. అడుగుతున్నాడు వాళ్ళకంటూ ఇప్పుడు వాళ్ళకి. ఆజీవికం ఎలా నడుస్తుందండి? వాళ్ళు ఎలా పోషించారు కుటుంబం? వాళ్ళకి ఆస్తి మరి ఉందో, వాళ్ళు సంపత్తి ఉందో, అందుకుని ఇప్పుడు భూములు అందరూ ఉండవు. స్వార్థమైనప్పుడు వాళ్ళు కూడా స్వార్థపరులుగా అవ్వచ్చు. మరి ఏం చేస్తారు? వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని నడవాలి కదా. మనం వాళ్ళని పోషించగలుగుతున్నామా? వాళ్ళు పోనీ ఉద్యోగాలు రావట్లేదు, వాళ్ళకి ఏది లేదు. మనం వాళ్ళని చూసుకుంటే, మనం వేదాలు నిలబెట్టాలంటే పురోహితులని, బ్రాహ్మణుల్ని, వేద పండితులని మనం తప్పనిసరిగా గౌరవించి వాళ్ళని పోషించాలి. సమాజం పోషించాలి వాళ్ళని. రాజులు, సమాజము పోషించాలి. అది చేయట్లేదు కదా. రాజులు పోషించే వాళ్ళు బ్రాహ్మణులకు, ఎందుకంటే బ్రాహ్మణుడు అధ్యయనం, అధ్యాపన, యజ్ఞం, యాజన, క్రియాకలాపాలు చేస్తున్నారు. అందుకే వాళ్ళు ఆ రాజులు వాళ్ళు అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చి అన్ని పోషించేవాళ్ళు. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి వాళ్ళకు కష్టాలు ఉండేవి కాదు, ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు, ధనపరంగా ఇంకా ఏ విషయం ప్రకారంగా. ఇప్పుడు అటువంటి స్థితి లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ జీవ కుటుంబం కోసం అలా కొన్ని చోట్ల, అన్ని అట్లా అని కాదు, కొన్ని అందరూ చోట్ల చెయ్యరు. కొందరు ఎంత బీద స్థితిలో ఉన్నా కూడా కొందరు చెయ్యరు. కొంతమంది చేస్తారేమో, అందరూ చెయ్యరు అట్లా. అంటే సామాజిక బాధ్యత అండి, సమాజ పౌరుల బాధ్యత అండి వాళ్ళని. ఇప్పుడు కొంత సుంకము వాళ్ళకి వెళ్ళేది, కొంత సుంకము దేవాలయాల పోషణకి, దేవాలయాన్ని నడపడానికి. వీళ్ళు ముఖ్యంగా పొద్దున్న 4 లేచి అభిషేకం చేస్తే గానీ దేవాలయం మొదలవ్వదు. మరి వాళ్ళని ఎంత జాగ్రత్తగా మనం మన దాయిత్వం, మన బాధ్యత అది. అది మనం నిర్వర్తించట్లేదు. మనం ఎవరో ఒకళ్ళు ఇద్దరో అట్లా దుర్మార్గులు ఉన్నారని, దుర్మార్గంలో నడుస్తున్నారని అందరినీ అనకూడదు అనుకుంటున్నానండి నేనైతే. అవండి, అట్లాగే అందరూ కూడా అదే పరిస్థితి. ఒక దేశకాల పరిస్థితిని బట్టి వ్యక్తి కూడా అలా మారిపోతాడు. కాబట్టి వాస్తవంగా అలా ఉండదు. కొందరికి సత్సంగం వల్ల, అంటే సత్సంగం వల్ల, సాంగత్యం వల్ల కూడా ఒకసారి ఆ పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యంగా వాళ్ళకు అభావం వల్లనే వ్యక్తి ఇలా చేస్తున్నాడు. భావం అన్ని ఉంటేనే, అన్ని సమకూరితేనే ఎందుకు ఇలా చేస్తాడు? వ్యక్తికి లేనప్పుడే ఇది కావాలని చెప్పి కోరుకుంటాడు. అందుకే సమాజం యొక్క ప్రభావం వల్ల, కాల ప్రభావం వల్ల అలా మనకు జరుగుతున్నాయి. కానీ యథార్థంగా మనం ఏం చేయగలుగుతామో ముందు అలా మనం ప్రయత్నం చేస్తున్నారు. మన వంతుగా ధార్మికంగా ఉండడం ప్రయత్నం చేస్తున్నారు. మనం బాగున్నప్పుడు ఇతరులు కూడా మనం ప్రభావితం చేయవచ్చు. వాళ్ళు నిరంతరంగా సామాజిక క్రియాకలాపాల్లో మనం లీనమైనప్పుడు తర్వాత ఆ సమాజం ప్రభావం పడుతుంది. కాబట్టి మనం అందరినీ ఒకేసారి మార్చాలంటే మార్చలేం. మనం చేయాల్సిన పనులు మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ సమాజం మీద ప్రభావం పడుతుంది అనుకుంటాను. అందుకే మన పిల్లలకు మనం ఒక సంస్కృతి సభ్యత నేర్చుకున్నామంటే, ఒక మంచి మార్గంలో ఉన్నాకంటే, కర్తవ్యంలో లీనమై ఉన్నాకంటే, తన కర్తవ్యంలో తను లీనమై ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సమాజానికి ఉపయోగపడతాడు, తనకు తాను కూడా జీవితంలో ఉపయోగంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తూ ఉండాలి మనం. ఓకే అండి, అస్తు. ఇటువంటి చర్చలు ఇంకా మనకు చాలా విశాలంగా ఉండే, అందుకే స్వాధ్యాయం చేస్తూ ఉంటే మన ఇటువంటి విషయాలకు సమానం దొరుకుతుంది ఖచ్చితంగా. సో ఇంకా రేపు మళ్ళీ వేరే విషయాల మీద, వేరే మంత్రాల మీద చూద్దామండి. సో కాబట్టి ఇక్కడ గాయత్రి మంత్రం అనేది మామూలుగా ఒక శ్రద్ధా భక్తితో చేసినప్పుడు అది దోషయుక్తం కాదు. కొన్ని ఆడవాళ్ళకి మిగిలిన సందర్భాలు వదిలేసి, కానీ దోషయుక్తం కాదు. శ్రద్ధా భక్తి పూర్వకం చేసుకున్నప్పుడు అది నిజంగా ఫలవంతం అవుతుంది. అది అపవిత్రం కాదు. అది ఎలా ఉందో అలాగ ఉంది, దాన్ని ఎవరు అపవిత్రం చేయలేదు. కాబట్టి మనం దాని యొక్క ప్రభావాన్ని మనం దాన్ని అందుకోలేము అన్నమాట.
కాబట్టి సాధ్యమైనంత వరకు మనం శ్రద్ధా భక్తితో దోషరహితంగా గురువు సమక్షంలో అసలు నేర్చుకున్న తర్వాత ఉచ్చరిస్తేనా అటువంటి లోపం ఉండదు, మనకు ఎటువంటి హాని కూడా ఉండదు. హాని అంటే దానివల్ల ఏం కలగదు, దానివల్ల లాభం ఉండదు అనమాట. హాని ఏం కలుగుతుంది, నువ్వు తప్పు యువత ఏమవుతుంది, ఆ తప్పే నేర్చుకుంటుంది, దానివల్ల 10 మందిలో నువ్వు అపమానించబడతావు. అది దాన్ని తెలుసుకోని చెప్పి ఇంకా దానివల్ల నష్టం ఉంటుంది కానీ సమయం వ్యర్థం అవుతుంది, కానీ దానివల్ల ఆ రకంగా నష్టం అవుతుంది, కానీ ఆ మంత్రం వల్ల నీకు ఏమైనా నష్టం కలుగుతుంది కాదు. తప్పు నేర్చుకున్నప్పుడు దాని యొక్క ఉపయోగం నీ జీవితంలో ఉండదు. కాబట్టి మనం ఏం నేర్చుకున్నా తెలుసుకొని చేసుకుంటేనే అది మనకి ఫలీభూతం అవుతుంది, అంటే మనకు సత్ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అట్లా గురువు సమక్షం ఉంటే లేని వాళ్ళు తెలియని వాళ్ళు నేర్చుకొని ఆ రకంగా అర్థసహితంగా జపం చేసుకుంటే మనసు ముందు ఏకాగ్రత స్థితిని పొందడం వల్ల బుద్ధి సూక్ష్మమైపోయి బుద్ధిపూర్వకంగా ఆలోచించే శక్తి సామర్థ్యం ఆ వ్యక్తికి పెరుగుతుంది. కాబట్టి ఆ రకంగా మనం జపానుష్ఠానం చేసుకోవచ్చు అని నేను భావిస్తున్నాను. అస్తు అండి. ఇంకా రకరకాల ఉంటాయి, మనకి ఏదో ఒక రకంగా మన ధర్మ మార్గం నడవడం ముఖ్యమైనది. కాబట్టి అందరూ ఆ రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఇట్లా స్వాధ్యాయం వల్ల సత్సంగం వల్ల మనకి ఇటువంటి విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి స్వాధ్యాయంలో గురువుల సాంగత్యంలో మనము మన పిల్లలను పంపించడానికి మనం కూడా అటువంటి గ్రంథాలు చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు మన పిల్లలకు మంచి ఉపదేశం ఇవ్వచ్చు, మంచి మార్గం నడపవచ్చు. అస్తు అండి. ఇంకా మనం ఏదైనా విషయాలు చర్చిద్దాం. మంత్ర పాఠ ఎక్కువ టైం అయిపోయింది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.